నవ్వుతే బాగుంటారు అందరూ. యూనిఫామ్ వేసుకోవడం బై ఛాన్సా బై చాయిస్? Father was in army. And listen బీహార్ stories. అనగానే లా అండ్ ఆర్డర్ ఇష్యూ, క్రైమ్ అన్నది అంటే పవర్టీయా లేదంటే సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్ అంటే లా అండ్ ఆర్డర్? Law enforcement was poor. ఫాస్టింగ్ అవుట్ పీరియడ్లో మీ ఫాదర్ మదర్ ఏమన్నారు? My mother was there, my father is no more. A2 నగర్ రాకని మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చు? It was a highly affected Naxal area. యూత్ మళ్ళీ అటువైపు వెళ్లకుండా ఉండడానికి వాళ్ళకి మీరు మోటివేషన్ చేస్తారు? మేము రెగ్యులర్గా బార్డర్లో కాంబింగ్ ఆపరేషన్ చేసాము. కమ్యూనిటీ పోలీసింగ్ ప్రయారిటీ ఇచ్చారా, విజిబుల్ పోలీసింగ్ ఒక ప్రయారిటీ ఇచ్చారా? నా ఫస్ట్ డిస్ట్రిక్ట్ యాజ్ సబ్ డివిజన్, ఫస్ట్ డిస్ట్రిక్ట్ యాజ్ అడిషనల్ స్పీ ఆపరేషన్, ఫస్ట్ డిస్ట్రిక్ట్ యాజ్ ఎస్పీ. మీ టీంతో రెగ్యులర్గా పనిచేయడం, వాళ్ళకి మోటివేషన్ చేయడం, ఒక కేసు అయిందంటే ఖచ్చితంగా దాని మీద కంప్లీట్ అవ్వాలి అని బాగా పట్టుదల కూర్చునేవారట. మీరు వెళ్ళేవారు కదా, వాళ్ళు పంపేవారు కాదట. ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి మర్డర్ కేసు, అడ్వకేట్ అండ్ ల్యాండ్ ఇష్యూ వల్ల ఇష్యూ ఉంది. కర్నూలు డిస్ట్రిక్ట్ కాంట్రాక్ట్ కిల్లర్స్ వర్ హైర్డ్. కానీ ములుగులో మీరున్న టైంలో చంపనవాగు జాతర, సమ్మక్క మేడారం జాతర, అక్కడ చిన్న ఇష్యూ అయింది కదా, మీరు లాఠీ చార్జ్ చేశారని. Alleged that I have beaten my ASI and one forest. సార్ ఆదిలాబాద్ రాగానే మీకు ఛాలెంజ్ వచ్చింది. మీరు పబ్లిక్లో వెళ్ళడం, అక్కడ ఉన్న ఆదివాసులతో కలవడం, గ్రామంలోకి విజిట్ చేయడం, అంటే ఆ ఇన్పుట్ ఏ విధంగా వచ్చింది? Controlling Naxals, solving tribal issues, plus controlling communalism also. అది 3 ఛాలెంజెస్ ఉన్నాయి అక్కడ. జైనూర్ దగ్గర కమ్యూనల్ అవ్వాల్సింది, మీరు అది మీ ఓన్గా వెళ్ళడం, కూర్చోవడం, అసలు ఇన్సిడెంట్ ఏంటి? And there was some tension between Goan tribe and Muslim people there since parliament election day. నెక్స్ట్ ఒక డెకాయిడ్ గ్యాంగ్ కూడా ఉంటుంది మీకు ఆదిలాబాద్ బోర్డర్ దాటింది. ఫర్ ఎగ్జాంపుల్ పార్దీ గ్యాంగ్, ఆల్ దీస్ గ్యాంగ్ వాళ్ళు అక్కడ వచ్చి అఫెన్స్ చేస్తారు అండ్ ఈజీగా వెళ్ళిపోతారు. ఇప్పుడు మెయిన్ ఛాలెంజ్ సైబర్ క్రైమ్. డిజిటల్ అరెస్ట్ ఉందా లేదంటే? డిజిటల్ అరెస్ట్ జరుగుతుంది ఇక్కడ, బట్ అసలు డిజిటల్ అరెస్ట్ ఉంటుందంటే అసలు డిజిటల్ అరెస్ట్ ఇట్లా కామన్ వర్డ్ అన్నారు. వీడియో కాల్ చేసి అమ్మాయి రావడం, అమ్మాయి అబ్బాయి అవతల వ్యక్తితో ట్రాప్ అవుతుంది, అది కూడా నడుస్తున్నట్లు కదా. అది కూడా ఏముంటే అంటే దే విల్ ప్లే సమ్ వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు గౌష్ అలాం, ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్. బీహార్ చెందిన అలాం గారు, గౌష్ గారు తెలంగాణ స్టేట్ క్యాడర్ అయిన తర్వాత, అలర్ట్ అయిన తర్వాత ఆయన పక్కా ప్రాబ్లం ఉన్న ఒక స్టేట్లో, ఒక డిస్ట్రిక్ట్లో పనిచేశారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతమైన ఏటూరు నాగారం ఫస్ట్ పోస్ట్, తర్వాత ములుగు, అక్కడ నుండి ఖమ్మం, తిరిగి ములుగు, తర్వాత ఆదిలాబాద్ టు ప్రజెంట్ కరీంనగర్. ఆయన చేసిన ఫస్ట్ ములుగు ప్రాంతంలో ఎలాంటి ఛాలెంజ్ ఉంది, తర్వాత ఖమ్మంలో ఏం తీసుకున్నారు, తర్వాత ములుగు ఎస్పీకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రాబ్లం ఎలా షార్ట్అవుట్ చేశారు, అదేవిధంగా ములుగులో మల్లారెడ్డి అన్న హత్య కేసు, లాయర్ హత్య కేసులో ఆయన ఎంత యాక్టివ్గా పనిచేసి కేవలం 4 రోజుల్లో నిందితులు పట్టుకున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ వచ్చాక అక్కడ గోండులతో, గిరిజనతో మమ్మేకోవడం, విజిబుల్ పోలీసింగ్కి, దాంతోపాటు ప్రజలతో వెళ్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనే విషయంతో పాటు ప్రజెంట్ కరీంనగర్లో ఎలాంటి ఛాలెంజ్ ఉంది, పెద్ద ఛాలెంజ్ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్లో ఎలాగ మనం రిస్క్ చేయాలి, ప్రజలు సైబర్ క్రైమ్ వైపు పడకుండాలంటే ఎలాంటి అలర్ట్ తీసుకోవాలి, ఎలా జాగ్రత్త ఉండాలి అనే విషయాన్ని సార్ నేను తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, మీ రికార్డ్ అంతా చెప్పా. ఫస్ట్ ఏటూరు నాగారం, బ్యాక్గ్రౌండ్ వర్క్. మీరు నవ్వుతే బాగుంటారని అందరూ అంటుంటారు. థ్యాంక్స్. సార్, ఫస్ట్ ఏటూరు నాగారం. ఏటూరు నాగారం ఒకప్పుడు మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా, ఫస్ట్ పోస్టింగ్ అక్కడ ఏం నేర్చుకున్నారు? మీకు ఫస్ట్ పోస్టింగ్లో ఛాలెంజ్ ఏంటి? ఏటూరు నాగారం, ఖమ్మం, మరో ఓఎస్డి, తర్వాత అదే జిల్లా ములుగు ఎస్పీ, ఆదిలాబాద్, కరీంనగర్. మీరు చెప్పిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పే ముందు, గౌష్ అలం గారు నేటివ్ ప్లేస్ హోమ్ బీహార్ క్యాటర్లో అక్కడ ఏ విధంగా ఉండేది? ఫాదర్ మదర్ యూనిఫామ్ వేసుకోవడం బై ఛాన్సా బై చాయిసా? I'll say by choice I entered into the service and I was lucky enough to get selected. So civil services, for writing civil services, I was motivated by my elder brother and by my mom. My father was in army. అచ్చా. సో స్టార్టింగ్ నుంచి మాకు యూనిఫామ్ సర్వీస్తో ఉంది, రిలేషన్ ఉంది. దెన్ దీనివల్ల సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో కూడా ఐ పుట్ ఐపీఎస్ as ఫస్ట్ ప్రిఫరెన్స్. సార్, మదరు నేటివ్ ప్లేస్ చెప్పండి. నేటివ్ ప్లేస్ ఇద్దరిది సేమ్ విలేజ్, గయా డిస్టిక్లో గ్యాన్ బిగా విలేజ్ ఉంది, బథాని తాలూకాలో.
సో అది అక్కడ కూడా సౌత్ బీహార్లో నక్సల్ ప్రాబ్లమ్ వాజ్ దేర్. అవును. సో మా టైంలో కూడా చైల్డ్హుడ్ టైంలో దెర్ వాజ్ నక్సల్ ప్రాబ్లమ్ ఇన్ దట్ ఏరియా. అండ్ మై ఫాదర్ వాజ్ ఇన్ ఆర్మీ కాబట్టి కంట్రీలో డిఫరెంట్ ప్లేసెస్లో పోస్టింగ్ ఉంటాయి. కాశ్మీర్లో, గుజరాత్లో, అస్సాంలో. తర్వాత నా పుట్టిన ప్లేస్ పంజాబ్లో ఉంది. పంజాబ్లో బఠిండాలో కూడా మా పేరెంట్స్ పని చేశారు అక్కడ. సో నా ఫాదర్ మదర్ ది సేమ్ నేటివ్ విలేజ్ ఉంది గయా డిస్టిక్లో. దట్ డిస్టిక్ ఈజ్ నక్సల్ అఫెక్టెడ్. ప్లస్ బీహార్లో స్టార్టింగ్ నుంచి ఆ పీరియడ్లో 90s దెర్ వాజ్ లాట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్. Even coming out of village in after 5 p.m. was a very risky thing, and there was a lot of dacoity, robbery type of cases, ransom, murder for ransom, all these things. So I've seen all this criminal activity in my childhood and సార్ listened బీహార్ stories. అనగానే లా అండ్ ఆర్డర్ ఇష్యూ, క్రైమ్ అన్నది అంటే పావర్టీయా లేదంటే సోషియో ఎకనామిక్ ప్రాబ్లం అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ? Poverty, socio-economic problem, plus lack of enforcement. Law enforcement was poor. And once upon a time it was a hub for murder for ransom for whole country. అవును. But now things have improved. ఓకే. Earlier these gangs were operating, now it has improved. But I am telling about my situation when it of my childhood. So that was the situation. So I saw closely how crime and work of this criminal is affecting development of society, or is affecting security, matlab mind of these people, and they are not feeling secure. And a lot of people got migrated out. Similarly, my family also, most of the time, we have stayed out of Bihar because my father was in army, and we studied mostly in Delhi, where my mother also did job. So my schooling was in Kendriya Vidyalaya in Delhi only. Then after passing out from there, I went to IIT Bombay for graduation and worked for 1 year in Bangalore in Bosch. Then I wanted to write for civil services and come into police service. So సివిల్ సర్వీస్ రాయాలనుకున్నప్పుడు ఎన్ని అటెంప్ట్ కొట్టారండి? ఫస్ట్ అటెంప్ట్, first attempt. ఆప్షన్ ఏంటి? My option was mechanical engineering, my graduation subject. And అంటే ఫస్ట్ అటెంప్ట్ ఎలాగొచ్చిందండి? first attempt, I was good in my optional subject, but preparation was not that much good. General studies and all I was not that much prepared. But one thing is there with first attempter, if you are lucky, you have luck with you, then you get selected. So I hope it was 50% my hard work and 50% luck. ఎంత వచ్చి ర్యాంక్ అండి? 206 rank. 206 rank, and IPS was my profession, so I got Indian Police Service. అచ్చా, క్యాడర్ తెలంగాణ క్యాడర్. Cadre Telangana. ఓకే. ఫస్ట్ పోస్టింగ్ అంటే పాసింగ్ అవుట్ పీరియడ్లో మీ ఫాదర్ మదర్ ఏమన్నారు? My mother was there, my father is no more. ఓరా సారీ. Passing out parade lo kuda I was the parade commander, and I was awarded by Union Home Minister sir also, Amit Shah sir. This every best IPS probationer evana unte training batch lo atane parade commander untaru, and he is given reward of 1 revolver. And that also Home was Minister given- reward, Home Minister revolver. That also was given to me. It was a very proud moment for me and my family. So my mother was there, my brothers were there. అచ్చా, మీ బ్రదర్ ఏం చేస్తారు? I have 4 elder brothers. అచ్చా. So one is a doctor, radiologist, 2 are in Merchant Navy, and 1 is a research scientist in Delhi, C.PSU. So everyone is settled. I am the youngest one. పాసింగ్ అవుట్ పీరియడ్ అయింది, తెలంగాణ Tarvata, క్యాడర్ I got posted in Greyhounds. గ్రేహౌండ్స్. Every officer in Telangana or AP, they have to do 3 months stint in Greyhounds. So 1 month, 1.5 month training untai. Aa tarvata I was posted for operational duty in Kottagudem and Mulgu. ఓకే. ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎక్కడ మీకు వచ్చింది? నిజామాబాద్. ప్రాక్టికల్ ట్రైనింగ్ మధ్యలో ఉంటాయి బిఫోర్ పాసింగ్ అవుట్. ఇది నిజామాబాద్లో జరిగింది 6 months. నిజామాబాద్లో ఎక్కడ మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? అక్కడ మీకు నిజామాబాద్లో- బాగా గుర్తుండిపోయింది అంటారు ఏంటి? సో నిజామాబాద్ ఫుల్ కమిషనరేట్ అలాట్ అవుతుంది మనకి ఫస్ట్. దెన్ మనకి అటాచ్మెంట్ ఉంటాయి విత్ డిఫరెంట్ ఆఫీసర్స్. ఎవరు కలెక్టర్, కమిషనర్ అప్పుడు? నిజాం కమిషనర్ పోలీస్ అప్పుడు కార్తిక్ సార్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఐజీ ఇంటెలిజెన్స్. సో 2-3 months అన్ని అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత విత్ కోర్ట్, విత్ కలెక్టర్ ఆఫీస్, రెవెన్యూ ఆఫీసెస్, విత్ సిపి సార్, అర్బన్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్ అన్ని అయిపోయిన తర్వాత 3 months ఐ డిడ్ యాజ్ ఇండిపెండెంట్ SHO ఆఫ్ నిజామాబాద్ రూరల్ పిఎస్. అది టౌన్ అవుట్స్కట్స్లో ఉంటాయి. సో యాజ్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, అది కూడా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఏం నేర్చుకున్నారండి అక్కడ? That doing job as SHO is the toughest job I have seen till now. It's a very tough job. And training is very important. ఎందుకంటే మేము సూపర్వైజ్ చేస్తున్నాము SHO వర్క్. సో మాకు కూడా తెలిసి ఉండాలి దట్ వాట్ ఎవర్ వర్క్ యూఆర్ గివింగ్ టు అవర్ SHO, దే ఆర్ ఇన్ వాట్ కండిషన్. వాళ్ళకి వర్కింగ్ అవర్స్ చాలా ఎక్కువ ఉంటాయి, వర్క్ లోడ్ ఎక్కువ ఉంటాయి. ఇట్స్ స్ట్రెస్, వెరీ స్ట్రెస్ఫుల్ జాబ్. అండ్ సడన్గా ఏమైనా జరగవచ్చు. దట్ వాజ్ అ కమ్యూనిటీ సెన్సిటివ్ ఏరియా కాబట్టి లాట్ ఆఫ్ కమ్యూనిటీ టెన్షన్స్, ఇష్యూస్ హ్యాపన్. సడన్గా ఎట్లా వస్తుంది? యూ విల్ బీ విత్ యువర్ ఫ్యామిలీ, కానీ సడన్గా కాల్ వస్తే వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో అండ్ కంట్రోల్ ద సిచ్యువేషన్. క్విక్ రెస్పాన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కమ్యూనిటీ టెన్షన్. సో ఆల్ దీస్ థింగ్స్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ దిస్, దట్ జాబ్ ఆఫ్ SHO ఈస్ వెరీ టఫ్.
and he has to sacrifice a lot of family life. There is no declared holiday, no declared work time, night time, daytime, ఎప్పుడైనా ఉంటే you have to work. బందోబస్త్, enforcement, crime investigation, everything comes under purview of police department. అండ్ నాన్ పోలీస్ డిపార్ట్మెంట్ పని కూడా మా మీద పడుతుంది, ఎస్హెచ్ఓ మీద పడుతుంది. అది కూడా నేను నేర్చుకున్నాను అక్కడ. సో దట్ వాజ్ మై ట్రైనింగ్ డిస్ట్రిక్ట్. దట్ వాజ్ కమ్యూనిటీ సెన్సిటివ్ ఆల్సో. సో లాట్ ఆఫ్ కమ్యూనిటీ సెన్సిటివ్ మ్యాటర్ ఆల్సో ఐ సా అండ్ గుడ్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో. అచ్చా, ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ గ్రేహౌండ్స్. గ్రేహౌండ్స్లో ఐ డూ ఆపరేషనల్ డ్యూటీ ఇన్ కొత్తగూడెం అండ్ ములుగు డిస్ట్రిక్ట్. We even went to Sukma district inside also in one operation, and for training purpose only, for exposure purpose. అచ్చా, And it was a very good experience. ఓకే. And after that I got posted to A2 Nagar. ఏటూర్ నగర్ రాకని మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి అక్కడ? Uh, లాంగ్వేజ్ that was, ప్రాబ్లం కానీ, ఫుడ్ ప్రాబ్లం కానీ, లేదా అక్కడ సర్కమ్టెన్స్ ప్రాబ్లం కానీ ఏమొచ్చా? It was a highly affected Naxal area. Mulgu district overall is highly affected. In that A2 Nagaram subdivision is the most affected. So that time దాని హిస్టరీ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. కరకగూడెం పోలీస్ స్టేషన్, తుపాకులగూడ పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్, correct. A2 Nagaram blasting. ఏటూర్ నగరం బ్లాస్టింగ్, ఎక్కడైనా నా రెసిడెన్స్ ఆఫీస్ ఉంది, అది Forest 20 years Department back బ్లాస్టింగ్ జరిగింది. దీనికి రెమినెంట్స్ కూడా అక్కడ ఉన్నాయి. లాట్ ఆఫ్ పీపుల్ టోల్డ్ స్టోరీ ఆల్సో. అప్పుడు ఐ థింక్ 6 మంది చనిపోయారు. అవును. So because of that front road of pollution was blocked since last 20 ఆ రోడ్ కూడా బ్లాక్ ఉంటుందండి. ఇప్పుడు ఓపెన్ అయింది ఇయర్, recent లాస్ట్ 25 years నుంచి బ్లాక్ ఉంది. సో దట్ వాజ్ ద రీజన్. సో దట్ ఈస్ ద హిస్టరీ. మెయిన్ థింగ్ ఈజ్ అక్కడ తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంది, బీజాపూర్ డిస్ట్రిక్ట్ బార్డర్. అండ్ బీజాపూర్ డిస్ట్రిక్ట్ బార్డర్ సైడ్ ఫుల్ ఫారెస్ట్, మన బార్డర్ సైడ్ కూడా అదే ఉంది. అండ్ దేర్ వాజ్ సెక్యూరిటీ వ్యాక్యూమ్ బేసిక్లీ, ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ నక్సల్స్. అండ్ టెరెన్ ఈజ్ వెరీ టఫ్. గోదావరి రివర్ దాటిన తర్వాత ఇట్ వాజ్ వెరీ టఫ్ టెరెన్. రీసెంట్గా కూడా లాస్ట్ మంత్ ఆపరేషన్ కాగా జరిగింది, బ్లాక్ ఫారెస్ట్, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్, ఇఫ్ యూర్ అవేర్. అది కరిగుట్ట మీదే జరిగింది. కరిగుట్ట ఫారెస్ట్ ఈజ్ ఇన్ దట్ ఏరియా. మెయిన్ ఛాలెంజ్ వాజ్ IEDs, land mines. Before I joined, lot of land mines also happened. One civilian has also died in that incident. So my first challenge was to control the overground workers of Naxals in that Karigutta area, militia workers, and to demine the area so that our forces can go and regularly comb the area for combing operation. So for that purpose, a lot of efforts were made. Overall militia commander, deputy militia commander of that area, total 17 Naxals we arrested and they were sent to jail under UAPA. And all more than 25 to 30 landmines were also, IEDs were also recovered. సార్, ఏటూర్ నగరం వచ్చిందో లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ ఇంకా ఫుడ్ ప్రాబ్లం రాలేదా మీకు? ఫుడ్ ప్రాబ్లం రాలేదు, ఎందుకంటే ఐ లైక్ తెలంగాణ ఫుడ్ అండ్ మోస్ట్లీ ఐ లైక్ నాన్ వెజ్ కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది నాన్ వెజ్ తింటారు కాబట్టి. అండ్ అక్కడ ఏటూర్ నగరంలో వంట చేసిన వాళ్ళు కుక్స్ కూడా చాలా మంచిగా ఉన్నారు. ఇద్దరు కుక్స్, ఐ స్టిల్ రిమెంబర్ దేర్ నేమ్, రమేష్ అండ్ నాగరాజ్. దట్స్ ద బెస్ట్ కుక్ ఐ థింక్. చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ ఏమైనా ఉంటే మంచిగా చేస్తారు. ఫుడ్ వైజ్ ఏం ప్రాబ్లం లేదు. లాంగ్వేజ్ అఫ్ కోర్స్ నార్త్ ఇండియన్స్కి తెలుగు లాంగ్వేజ్ అండ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కొద్దిగా టైం పడుతుంది. సో అక్కడ కూడా ఐ ఫాలోడ్ స్ట్రాటజీ. ఏమంటే నా డ్రైవర్, గన్మెన్, కుక్ అందరికీ తెలుగు, హిందీ రాదు. దీనివల్ల ఐ హ్యాడ్ టు అది తెలుగులో మాట్లాడేది వాళ్ళతో కూడా. దీనివల్ల నేను తెలుగు నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా ఎంత పర్ఫెక్ట్ గా రాలేదు, వచ్చింది, కొంచెం రావాలి, మేనేజ్ చేయవచ్చు. ఏటూర్ నాగారం తీసుకుందాం. ఏటూర్ నాగారంలో దాని హిస్టరీ మనం అందాక డిస్కస్ చేసినట్లుగా అది రిపీట్ కాకుండా ఉండడానికి, లేదా అక్కడ ఉన్న యూత్ మళ్ళీ అటువైపు వెళ్లకుండా ఉండడానికి వాళ్ళకి మీరు మోటివేషన్ చేస్తారు? అదే, ఇది మనది మల్టీ ప్రాంగ్ స్ట్రాటజీ ఉంటాయి. ఒకటి, నక్సల్కి రాకుండా ఇక్కడ చూడాలి. సో వాళ్ళకి మేము రెగ్యులర్గా బార్డర్ ఏరియాలో కాంబింగ్ ఆపరేషన్ చేసాము. దీనివల్ల వాళ్ళు మన ఏరియాలో రాలేదు. 2 times ఎన్కౌంటర్ కూడా జరిగింది, మన బార్డర్ ఏరియాలో జరిగింది. సో దట్ వాస్ బికాస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, మీడియా టర్మ్స్ ఎన్కౌంటర్ అంటారు, బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ బేసిక్లీ. సో చేంజ్ ఆఫ్ వర్డ్స్. తర్వాత దాని కమ్యూనిటీ పోలీసింగ్ కూడా ఉండాలి. మెయిన్ మనకి ఏముందంటే తెలంగాణ, ఏపీలో డెవలప్మెంట్ మీద ఫోకస్ వల్ల చాలామంది ఎక్స్ట్రీమిజం నుంచి బయటకు వచ్చారు. అండ్ ఇప్పుడు కూడా నక్సల్ పార్టీలో మన లోవర్ కార్టర్ ఎస్పెషలీ రిక్రూట్మెంట్ జరగట్లేదు మన తెలంగాణ నుంచి, బికాస్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. స్టిల్ అది ములుగు అండ్ కొత్తగూడెం రీజియన్లో ఏముంది అంటే ఛత్తీస్గఢ్ నుంచి కూడా మైగ్రెంట్ చాలామంది ఉన్నారు. సాల్వా జూడం వల్ల చాలామంది ఇక్కడికి వచ్చారు. మన ములుగులో మొత్తం 84 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. గుత్తికే వాళ్ళు ఆల్మోస్ట్ 10,000 మంది ఉన్నారు. సో వాళ్ళు కూడా దే షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఎక్స్ట్రీమిజం. వాళ్ళు కూడా మన పోలీస్ మంచి రిలేషన్ కోసం కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ కూడా చాలా తీసుకున్నాము. సో స్పోర్ట్స్ మీట్ పెట్టడం,
గోయింగ్ టు దేర్ విజిలేజెస్, హ్యాబిటేషన్ విజిట్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి అక్కడే మేము సాల్వ్ చేస్తాము. ఇది కాకుండా వాళ్ళకి గైడ్ చేస్తాము ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇష్యూస్లో, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లో. దీనివల్ల పోలీసులు కూడా వాళ్ళకి మంచి రిలేషన్ అయింది. దీనివల్ల మనకి కూడా బెనిఫిట్ ఏంటంటే దేవర్ నాట్, మనకి రిక్రూట్మెంట్ కోసం వాళ్ళు వెళ్ళలేదు అక్కడ పార్టీకి. ప్లస్ ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ మావోయిస్ట్ మూవ్మెంట్ ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. దీనివల్ల పోలీస్ పబ్లిక్తో ఇట్లా మంచి రిలేషన్ వల్ల వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ మావోయిజం. అండ్ ఇప్పుడు కూడా అది ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజెస్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉన్న ఆఫీసర్స్ చాలా మంచి పని చేస్తున్నారు. సో దాట్ వాజ్ ద ఛాలెంజ్ దేర్, బార్డర్ ఏరియా, నక్సల్ వైలెన్స్ అండ్ టు కంట్రోల్. Plus, at that time, election was not there, but when I was SP, elections were also there. So that was also challenging. That I'll tell later. So A2 నగరంలో మొత్తం 13 months చేసిన తర్వాత నాది ఖమ్మంలో ట్రాన్స్ఫర్ అయింది. ఖమ్మం వాజ్ కమిషనరేట్. సో స్టార్క్ డిఫరెన్స్ ఫ్రమ్ దాట్ ఎర్లియర్ పోస్ట్. ఇట్ వాజ్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ పోస్ట్. సో అక్కడ కూడా 6 months చేసాము. అప్పుడే ఇది జియో 317 అది ఆర్డర్ వచ్చింది. సో అప్పుడు ఫస్ట్ వాళ్ళు ఖమ్మం జిల్లాలో ఉన్న స్టాఫ్కి 4 districtsలో డివైడ్ చేయడం, అది చాలా పెద్ద ఎక్సైజ్, అది జరిగింది. దెన్ 1 month నేను మేడారం జాతర 2022 కూడా అటాచ్ అయ్యాము అప్పుడు. సో అక్కడ కూడా యాజ్ అడిషనల్ ఎస్పీ నేను చేశాను పని. దెన్ ఖమ్మంలో కమిషనరేట్లో అన్ని అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ వర్క్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ అది పోస్టింగ్ జరిగింది ములుగు అండ్ భూపాలపల్లి, బోత్ డిస్ట్రిక్ట్ అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్. అక్కడ ఎంతకాలం చేశారు? అప్పుడు కూడా నేను 8 months చేశాను అది పోస్టింగ్. అండ్ ఆ టైంలో కూడా ఎవర్ ఏబుల్ టు కంట్రోల్ నక్సలిజం ఇన్ అవర్ ఏరియా. భూపాలపల్లి మళ్ళీ చేశారు మీరు, ములుగు. కానీ భూపాలపల్లి అనేది కొంచెం మనకి ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తుంటుంది. ఒక దళం కూడా మూవ్మెంట్ ఉండేది. అప్పుడు డీజే గారు కూడా వచ్చి అక్కడ ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు ఆ మూవ్మెంట్ అంతా చూసేవారు కదా. కానీ ఆ టైంలో భూపాలపల్లి వాజ్ లెస్ ఎఫెక్టెడ్. అంత దళ మూవ్మెంట్ జరగలేదు, ఎందుకంటే గడ్చిరోలి బార్డర్ ఉంది. కానీ సౌత్ గడ్చిరోలి నక్సల్ టీం ముందే అది డిస్బాండ్ అయింది, చాలా మంది చనిపోయారు దీంట్లో. సో దీనివల్ల భూపాలపల్లిలో కాళేశ్వరంలో అంత ఎఫెక్ట్ లేదు, స్టిల్ ఎఫెక్టెడ్ బట్ నాట్ దాట్ మచ్. మీరు ఆ టైంలో కోమింగ్ వెళ్తున్నప్పుడు మీరు లీడ్ చేయడం, నేను కూడా లీడ్ చేస్తాను. అది ఎందుకు అంటే సాధారణంగా ఆఫీసర్లు అందరూ ఆఫీసులో కూర్చొని చేస్తుంటారు, సూపర్వైజింగ్ చేస్తుంటారు. అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ ఎవరైనా ఉంటే ఆపరేషన్ లీడ్ చేస్తారు. ఇంపార్టెంట్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు లీడ్ తీసుకుని వెళ్తున్నప్పుడు మీకు అక్కడ ఉన్న ఇన్పుట్స్ ఎలాగొచ్చేవి? ఒకవేళ ఎవరైనా గిరిజన కనబడితే వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో మమ్మీకి అవ్వడం చేశారా? లేదు వాళ్ళందరూ కూడా 2 రకాల ఆపరేషన్స్ ఉంటాయి. ఒకటి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఫస్ట్ మేము ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తాము, దాని ప్రకారం కోమింగ్ ఆపరేషన్ కోసం వెళ్తాం. అప్పుడు మేము ఎవరితో ఇంటరాక్ట్ చేయము, ఎందుకంటే ఎవరితో ఇంటరాక్ట్ చేస్తే మన మూవ్మెంట్ అండ్ మన లొకేషన్ ఎక్స్పోజ్ అవుతుంది. సో దీనివల్ల ఈ ఆపరేషన్లో ఓన్లీ కోమింగ్ ఆపరేషన్, ఓన్లీ జంగల్ మూవ్మెంట్ ఉంటాయి. సెకండ్ ఆపరేషన్ కార్డ్ అండ్ సర్చ్ ఆపరేషన్ ప్లస్ కమ్యూనిటీ పోలీసింగ్, దీంట్లో కూడా మేము చేస్తాము. దీనికి ఆబ్జెక్టివ్ ఏంటి అంటే పబ్లిక్తో, ఎఫెక్టెడ్ పబ్లిక్తో ఎక్కువ మాట్లాడాలి, వాళ్ళతో గ్రీవెన్స్ ఏమైనా ఉంటే అది సాల్వ్ చేయాలి. దెన్ వీ డిస్ట్రిబ్యూట్ సమ్ ఎసెన్షియల్ కామోడిటీస్ ఆల్సో, మంచి రిలేషన్ కోసం. సో దీస్ 2 different type of operations are there. So both I used to do as OSD, and few operations I led just to instill motivation among special party personnel. మన స్పెషల్ పార్టీ వాళ్ళు చాలా కష్టపడి చేస్తున్నారు డ్యూటీ. ఇట్స్ వెరీ రిస్కీ డ్యూటీ. దీనివల్ల కొన్ని ఆపరేషన్స్ ఐ జస్ట్, ఎస్పెషలీ హార్డ్ టెరెన్లో ఐ యూస్ టు లీడ్, సో దాట్ వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఉంటాయి దట్ ఆఫీసర్స్ స్వయంగా వస్తున్నారు కాబట్టి దే ఫీల్ మోటివేటెడ్. సో దట్ వాజ్ మంచి ఎక్స్పీరియన్స్ అప్పుడు కూడా 8 months. ఓకే, ఓఎస్డీ తర్వాత నెక్స్ట్ పోస్ట్ తర్వాత ఎస్పీ ములుగు. సో జనవరి 2023 నాకు 1 year వచ్చింది. 1 year అక్కడ 1 year చేసాం సార్. అక్కడ ములుగులో మీరు చెప్తున్నట్టుగా నక్సల్స్ మూవ్మెంట్ కంట్రోల్ చేయడం, లా అండ్ ఆర్డర్ని కూడా కంట్రోల్ చేయడం, ఈ రెండింటిని ఎలా మేనేజ్ చేసుకొచ్చారు? ఒకటి, నెక్స్ట్ మీరు అక్కడ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రయారిటీ ఇచ్చారా, విజిబుల్ పోలీసింగ్ ఒక ప్రయారిటీ ఇచ్చారా? నా ఫస్ట్ డిస్ట్రిక్ట్ యాజ్ సబ్ డివిజన్, ఫస్ట్ డిస్ట్రిక్ట్ యాజ్ అడిషనల్ ఎస్పీ ఆపరేషన్, ఫస్ట్ డిస్ట్రిక్ట్ యాజ్ ఎస్పీ. సో ఎక్కువ ఎఫెక్షన్ ఉంది. ప్లస్ అక్కడ ఆల్రెడీ ఇంత చేసాము, ఆపరేషన్స్ కూడా చేసాము గ్రీవెన్స్లో టైంలో కూడా. నాకు మొత్తం ఏరియా గురించి, పాపులేషన్ గురించి, అక్కడ ఉన్న గ్రీవెన్సెస్ గురించి అందరికీ ఐడియా ఉంది. సో దీనివల్ల ములుగులో వాట్ ఐ ఫాలోడ్ ఫస్ట్ వాజ్ కంట్రోలింగ్ నక్సలిజం అండ్ ఎన్షూరింగ్ దట్ సేఫ్టీ ఆఫ్ పీపుల్, స్పెషలీ ఇన్ బార్డర్ ఏరియా. సో దీనికోసం సేమ్ స్ట్రాటజీ, కాంబింగ్ ఆపరేషన్, కలెక్షన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, సేఫ్ గార్డింగ్ వైటల్ ఇన్స్టాలేషన్, దీంతో పాటు కమ్యూనిటీ పోలీసింగ్. సో అక్కడ చాలా స్పోర్ట్స్ మీట్ పెట్టడం, బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్, హెల్త్ క్యాంప్ పెట్టడం, చాలాది జరిగింది. దెన్ విజిబుల్ పోలీసింగ్ మీరు అన్నారు, విజిబుల్ పోలీసింగ్ అక్కడ పాసిబుల్ అంతా లేదు, ఎందుకంటే మనకి రిస్క్ ఉంటాయి, అది ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి. కానీ కమ్యూనిటీ పోలీసింగ్ కూడా సర్ప్రైజ్గా మేము చేస్తాము, ముందే చెప్పి మేము చేయము. కానీ ఇంటరాక్షన్ విత్ పబ్లిక్ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు అవర్ ఫోల్డ్, వాళ్ళకి కన్విన్స్ చేసి
మాకు సపోర్ట్ చేయాలి, ఇట్లా చాలా జరిగింది. మీకు ఎఫెక్టెడ్ టఫ్ ఉన్న ఏరియా ఏది వస్తుందండి అక్కడ? మీకు చర్ల వెంకటాపురం వాజేడా లేదంటే వెంకటాపురం వాజుడు వెంకటాపురం చాలా టఫ్ ఏరియా, గోదావరి అవతల ఉంటాయి. అండ్ అక్కడ ఏముంది అంటే దీనికి అవతల బీజాపూర్ డిస్టిక్లో సెక్యూరిటీ క్యాంప్స్ అప్పుడు లేదు, ఇప్పుడు వచ్చినాయి, కానీ అప్పుడు లేదు కాబట్టి నక్సల్స్కి ఫ్రీ మూవ్మెంట్ ఉంది. వాళ్ళు ఏమైనా ఆఫెన్స్ చేయాలి అంటే విదిన్ 2-3 hours లోపల వాళ్ళు వచ్చి ఆఫెన్స్ కమిట్ చేసి పోవచ్చు. ఇట్లా కూడా ఒక మర్డర్ నేను ఓఎస్డీ ఉంటున్నప్పుడు జరిగింది. సో ఆ టైప్ ఆఫెన్స్ ప్రివెంట్ చేయాలి అంటే రెగ్యులర్గా ఏరియాలో కొంబింగ్ ఆపరేషన్ ఉండాలి అండ్ అడ్వాన్స్లో యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి. సో దట్ వాస్ ద ఛాలెంజ్. కానీ ఆ ప్రాంతంలో పోలీస్ అప్పర్ హ్యాండ్ ఉండడానికి ఏం చేసేవారండి మీరు? పోలీస్ అప్రెంట్ ఉండాలి అంటే ఏరియా డామినేషన్ మీద ఏరియా డామినేషన్, అది కొంబింగ్ ఆపరేషన్ ఏరియా డామినేషన్ ఉంటాయి. మన ఆల్ ఎఫెక్టెడ్ ఏరియాలో స్పెషల్లీ ఫారెస్ట్ ఏరియాలో మన రెగ్యులర్ మూవ్మెంట్ మొత్తం ఏరియా డామినేషన్ ఎక్సర్సైజ్ చేస్తాము. దెన్ మా పబ్లిక్ కూడా మా సైడ్ ఉండాలి. సో దీనికోసం కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్, ఏమైనా చిన్న చిన్న కేసులు ఉంటే వాళ్ళకి ఇమీడియట్ రిజాల్యూషన్, వాళ్ళకి ఫస్ట్ ఫోకస్ పెట్టి గ్రీవెన్స్ ఏమైనా ఉంటే క్రిమినల్ కేసు రిలేటెడ్ అది మేము సాల్వ్ చేస్తాము. ఇది కాకుండా మేము కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. క్యాంప్ సెక్యూరిటీ అని సిఆర్పిఎఫ్కి అప్పుడు డ్యూటీ ఉంది క్యాంప్ సెక్యూరిటీకి, సో వాళ్ళకి రెగ్యులర్గా బ్రీఫ్ చేయడం, అలర్ట్ చేయడం అన్నీ కూడా అది చేస్తాము. రెగ్యులర్గా బీడీ టీంతో మొత్తం రోడ్స్ వైటల్ ఇన్స్టాలేషన్స్ చెక్ చేయడం, ఎప్పుడైనా విఐపీ విజిట్ ఉంటే అది ఏమైనా ఆఫెన్స్ జరగకుండా చూడాలి. మొత్తం ఎవ్రీ ఈవెంట్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ దేర్ ఫర్ దిస్ డీటెయిల్ సెక్యూరిటీ ప్లాన్ వాస్ ప్రిపేర్డ్ ఫర్ దట్, సో దట్ వీ హ్యావ్ అప్పర్ హ్యాండ్. ఓకే, అది ఒక పార్ట్ అండి. అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ ఏముంటుందండి అక్కడ? Public ఏ టైప్ ఒక క్రైమ్ ఎక్కువ అనిపిస్తుంటుంది? 498 అంటారా, 304? జనరల్ మ్యాటర్ ఓన్లీ. అక్కడ ఎంత క్రైమ్ ఎఫెక్ట్ ఎస్పెషలీ ట్రైబల్ పాపులేషన్ అండ్ వైలెంట్ క్రైమ్స్ అంతా లేదు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా లేదు. 1/70 యాక్ట్ అండ్ ఆదివాసీ ఇష్యూ కొన్ని ఉన్నాయి, దీని కూడా వాళ్ళు అంతా వైలెంట్ లేదు. దట్ వాజ్ మేనేజబుల్. చిన్న కేసెస్ అంటే స్మాల్ సింపుల్ హర్ట్ 498 యాక్సిడెంట్ కేసెస్లో మేము వెంటనే వాళ్ళకి ప్రాబ్లమ్ రిజాల్వ్ చేస్తే వాళ్ళకి పోలీస్ మీద నమ్మకం వస్తుంది. సో యాజ్ పార్ట్ ఆఫ్ మీ కోసం ప్రోగ్రామ్ ఆల్సో. సో దట్ వాజ్ ద ఐడియా. వాళ్ళకి ప్రాబ్లమ్ తొందరగా సాల్వ్ చేస్తే వాళ్ళకి నా మీద నమ్మకం పెరుగుతుంది కాబట్టి ఇట్లా చేస్తాం. కానీ మీరు మీ టీంతో రెగ్యులర్గా పనిచేయడం, వాళ్ళకి మోటివేషన్ చేయడం, ఒక కేసు అయిందంటే ఖచ్చితంగా దాని మీద కంప్లీట్ అవ్వాలని బాగా పట్టుదల కూర్చునేవారట కదా. మీరు వెళ్ళేవారు కదా, వాళ్ళు పంపేవారు కాదట కదా. ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి మర్డర్ కేసు, అప్పుడు మీరు ఓఎస్డి ఆయన నాకు ఖచ్చితంగా దీన్ని బ్రేక్ అవ్వాలి. టేక్ క్రెడిట్ ఫర్ దట్. అప్పుడు ఐఓ మంచి ఉన్నారు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఇప్పుడు ప్రస్తుతం ఎస్పీ మహబూబాద్ సుధీర్ కే. సుధీర్ హీ వాజ్ ఏఎస్పీ ములుగు. సంగర్ సింగ్ అనుకుంటా, సంగ్రామ్ సింగ్. We were just helping supervise. కానీ ఆ కేసు బ్రేక్ అవ్వాలని మీరే ఐటీలో కూర్చొని అది చేసాము. దట్ వాజ్ మల్లారెడ్డి వర్క్ ఆఫ్ ఏఎస్పీ, మా ఏఎస్పీ. దట్ వాజ్ సెన్సేషనల్ మర్డర్ కేస్. ఇట్లా జరిగింది. ఏంటండి ఒకసారి కేసు గురించి చెప్పండి ఒకసారి. మల్లారెడ్డి లాయర్, అడ్వకేట్ అనుకుంటా. అడ్వకేట్ అండ్ ల్యాండ్ ఇష్యూ వల్ల ఇష్యూ ఉంది. సో ఆపోజిట్ పార్టీ మర్డర్ అనుకున్నారు అప్పుడు. నక్సల్స్ బట్ లేదు, కాంట్రాక్ట్ కిల్లర్స్ ఫ్రమ్ కర్నూల్. ఫ్రమ్ కర్నూల్ డిస్ట్రిక్ట్ కాంట్రాక్ట్ కిల్లర్స్ వర్ హైర్డ్ అండ్ దే కేమ్ ఆల్ ద వే టు ములుగు. వాళ్ళు మొత్తం ర్యాకీ కూడా చేశారు. ఇంత కూడా దీని అఫెన్స్ జరిగిన ముందు కూడా 3-4 months బ్యాక్ కూడా వాళ్ళు వచ్చి ర్యాకీ చేశారు, కానీ అప్పుడు వర్కౌట్ కాలేదు. మళ్ళీ మర్డర్ జరిగినప్పుడు కూడా 1 day ముందు వాళ్ళు వచ్చి ర్యాకీ చేశారు, మూవ్మెంట్ ఆఫ్ ద విక్టిమ్. మళ్ళీ వాళ్ళు విక్టిమ్ ములుగు నుంచి వరంగల్ వెళ్ళినప్పుడు డ్యూరింగ్ నైట్ టైం దే స్టాప్డ్ అట్ 1 point ఫారెస్ట్ ఏరియా, అది జాకారాం ఫారెస్ట్ ఏరియా. అప్పుడు ఇది మర్డర్ జరిగింది. సో లక్కీలీ వీ హ్యాడ్ 1 eyewitness ఆల్సో. అండ్ అక్కడ ఉన్న ఎవిడెన్స్ ప్రకారం ఈ కర్నూలు కాంట్రాక్ట్ కిల్లర్ గ్యాంగ్స్ మేము పట్టుకున్నాము విదిన్ 1-2 days. కదా ములుగు తెలంగాణ వాళ్ళకి రాయలసీమ వచ్చి హైర్ చేయడం ఏంటండి? అది ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ అక్కడ? ఆర్గనైజ్ క్రైమ్ కాదు, బట్ త్రూ సమ్ కామన్ కాంటాక్ట్ వాళ్ళకి కాంటాక్ట్ వచ్చింది. ఎందుకంటే మర్డర్ చేశాడు అంటే ల్యాండ్ డిస్ప్యూట్. సమ్ ల్యాండ్ ఎక్కడ ఉంది, మల్లంపల్లి విలేజ్ ఎక్కడైనా ఉంటే సమ్ ల్యాండ్ డిస్ప్యూట్ వాజ్ ద మెయిన్ రీజన్. సో దట్ వాజ్ అ గుడ్ కేస్. అండ్ అప్పుడున్న ఏఎస్పీ ములుగు చాలా మంచి పని చేశారు. వీ ఓన్లీ సపోర్టెడ్. సో దట్ వాజ్ వన్. సార్ ములుగు అనగానే గౌందరపేట అని కూడా కొన్ని ఇసుక లారీల దందా ఉంటుంది. ఆ ఆర్గనైజ్డ్ క్రైమ్ బ్రేక్ చేశారు. ఆర్గనైజ్ క్రైమ్, నక్సల్ క్రైమ్ మాఫియా, శాండ్ స్మగ్లింగ్ అంత ప్రాబ్లం లేదు. ఎనీవే శాండ్ ఎన్ఫోర్స్మెంట్ వాజ్ బీయింగ్ డన్, బట్ ఇట్ వాజ్ రెగ్యులర్ వర్క్. అండ్ మా ఫోకస్ మొత్తం మెయిన్లీ నక్సలిజం రిలేటెడ్ ఉంటాయి. శాండ్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలి అంటే విజిబుల్ పోలీసింగ్ ఉండాలి. దాట్ వీ కాంట్ డూ. సో అప్పుడు ఇన్ఫర్మేషన్ సడన్ గా వస్తే అప్పుడు చేసాము. సో శాండ్ ఎన్ఫోర్స్మెంట్ వాజ్ రెగ్యులర్ వర్క్. ములుగు తర్వాత దెన్ ములుగులో 1 more incident ఐ లైక్ టు మెన్షన్. ఫ్లడ్స్ వచ్చినాయి July 2023. దట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ 650 mm+ rainfall వచ్చినాయి. దట్ వాజ్ ద హైయెస్ట్ ఎవర్ rainfall in a day in Telangana ever.
So for that, we had formed a district disaster response force team. It was called DDRF, and we were also all ready. But it was the sudden rainfall was so much that Godavari River, mainly Jampanna Vagu River, everything was flowing, overflowing. Unfortunately, around 16 people died. But our team saved more than 50 people who would have died if we would not have Okay, quick response వల్ల 15 more than 50 people, especially from Medaram village, they were saved. So that was one experience in which I will say Mulgu police did a very good work. My team అదే was good. పర్సరా నుండి ములుగు వస్తున్నప్పుడు ఒక ఫారెస్ట్ లో కూడా రైన్ఫాల్ అయినట్టుంది కదండి. అది మెయిన్ అక్కడే జరిగింది. పన్నమ్మ అక్కడే ఉంది. పసదు తాడవై మధ్యలో జరిగింది. మధ్యలో బ్రిడ్జ్ పోయింది. కొండై విలేజ్ లో బ్రిడ్జ్ పోయింది. అండ్ లాట్ ఆఫ్ లేక్స్ గాట్ బ్రీచ్డ్. సో దీనివల్ల లాట్ ఆఫ్ డ్యామేజ్ హ్యాపెండ్. దాని తర్వాత ఎలక్షన్ వాజ్ ఆల్సో దేర్ in Naxal affected area. Conducting election is also a very good experience. So that was also conducted peacefully without any issue. Okay. Naxals tried to enter and disturb, but at the border only we had exchange of fire. We stopped them and they went back. ఎక్కడ ట్రాక్ అవ్వలేదు వాళ్ళు? ఇన్ఫర్మేషన్ ఉంది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కూడా అయింది వాళ్ళతో. అచ్చా. బట్ వీ వర్ ఆల్సో సేవ్డ్, దే ఆల్సో గాట్ ఎస్కేప్డ్. ఎక్కువ ట్రబుల్ మాంగర్ ఎవరండి ఇక్కడ ములుగు ఏరియాలో? ట్రబుల్ మాంగర్ యాజ్ సచ్ నాట్ ఐడెంటిఫైడ్. ట్రబుల్ మాంగర్ ఎవరు లేదు. లేరు. క్రైమ్ వైజ్, రెగ్యులర్ క్రైమ్ వైజ్ వెరీ పీస్ఫుల్ ఏరియా. ఓన్లీ థింగ్ వాజ్ నక్సల్ వైలెన్స్. నక్సల్ సార్ ములుగు తర్వాత నెక్స్ట్ ఆదిలాబాద్. ఆదిలాబాద్ నాది ఎలక్షన్ కోడ్ వల్ల, పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వల్ల నాది అక్కడ ట్రాన్స్ఫర్ జరిగింది. కానీ ములుగులో మీరున్న టైంలో చంపనవాగు జాతర, సమ్మక్క మేడారం జాతర, అక్కడ చిన్న ఇష్యూ అయింది కదా, మీ లాఠీ చార్జ్ చేశారండి. దట్ వన్ ఐ వాజ్ ఎస్పీ ఆదిలాబాద్. నేను ఎస్పీ ఆదిలాబాద్ ఉంటున్నప్పుడు లాస్ట్ ఇయర్ Feb లో. అచ్చా. అండ్ ఫర్ మేడారం డ్యూటీ ఐ వాజ్ డిప్యూటెడ్ ఫర్ 9 days there. సో లాఠీ చార్జ్ రిలేటెడ్ కాదు. ఇట్ వాజ్ alleged that I have beaten my ASI and one forest staff. సో దీని రిలేటెడ్ ఆల్రెడీ ఎంక్వైరీ జరిగింది. So I have given also my statement. అచ్చా. So luckily I got CCTV footage in which it is clearly seen that these two officers, they were obstructing the duty of my officers there. So on request call by my RSI who were posted there, that few officers are coming in drunken condition and are trying to forcefully enter into police camp. And magu tidtunnaru itla man pack lo, they called me. Then I went and made them sit on the chair and talk with them. అచ్చా. అండ్ ఐ ఇన్ఫార్మ్ ద సీనియర్ ఆల్సో. వాళ్ళ సీనియర్ కూడా కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసాము, ఎట్లా వాళ్ళు చేస్తున్నారు సార్, ప్లీజ్ కౌన్సిల్ దమ్. అది మైండ్లో పెట్టి ఫియరింగ్ దాట్ ఏమైనా డిసిప్లినరీ యాక్షన్ వస్తుంది కాబట్టి మేబీ దే హ్యావ్ పుట్ దిస్ ఫాల్స్ అలిగేషన్. ఎనీవేస్ సార్ ఆ టాపిక్ ఐ వాస్ కాల్డ్ బై మై సీనియర్స్ ఫర్ ఎంక్వైరీ. ఐ స్టోర్డ్ దెమ్ ఆల్ ద ఎవిడెన్స్. దీనికి ఎంక్వైరీ కూడా జరిగింది. రైట్. నెక్స్ట్ ఆదిలాబాద్. కీప్స్ హ్యాపెనింగ్. సార్ ఆదిలాబాద్ రాగానే మీకు ఛాలెంజ్ వచ్చింది. మీరు పబ్లిక్ లో వెళ్ళడం, అక్కడ ఉన్న ఆదివాసులతో కలవడం, గ్రామంలోకి విజిట్ చేయడం, అంటే ఆ ఇన్పుట్ ఏ విధంగా వచ్చింది మీకు? ఆదిలాబాద్ కూడా ములుగు లాగా ట్రైబల్ ఎఫెక్టెడ్ ఏరియా, కానీ అక్కడ గోన్ ట్రైబ్స్ ఉంటారు, కానీ నక్సల్ ఎఫెక్టెడ్ కూడా ఉంది. వన్ మోర్ అడిషనల్ థింగ్ ఇది కమ్యూనిటీ సెన్సిటివ్ కూడా ఉన్నారు. స్టార్టింగ్ టైం నుంచి ఈజ్ ద కమ్యూనిటీ సెన్సిటివ్ ఏరియా. సో కంట్రోలింగ్ నక్సల్స్, సాల్వింగ్ ట్రైబల్ ఇష్యూస్, ప్లస్ కంట్రోలింగ్ కమ్యూనలిజం ఆల్సో, అది 3 ఛాలెంజెస్ ఉన్నాయి అక్కడ. సో ఆ టైం కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఐ విల్ సే ఎవరైనా ఆఫీసర్ ఆదిలాబాద్లో పని చేస్తే హీ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ లైఫ్. సో చాలా మంచి ఏరియా, వెరీ గుడ్ పీపుల్ దే. పనిచేసిన అందరికీ డీజీలు అవుతారండి, డీజీపీ అవుతారు. అది కూడా ఉంటారు, బట్ దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ అట్లీస్ట్ ఆ టెన్యూర్లో ఆ ఆఫీసర్ విల్ రిమెంబర్. నెక్స్ట్ మీరు డీజీపీ అవుతారు, చిన్న వయసు కదా. దట్ వి కెనాట్ సే. సార్ ఆదిలాబాద్లో మీరు 3 ఇష్యూస్ చెప్పారు, కానీ జైనూర్ దగ్గర కమ్యూనల్ అవ్వాల్సింది మీరు, అది మీ ఓన్గా వెళ్ళడం, కూర్చోవడం, అసలు ఇన్సిడెంట్ ఏం జరిగింది? Jainur violence, actually, it happened in Asifabad district. Jainur is a mandal in Asifabad district. And there was some tension between Goan tribe and Muslim people there. Since parliament election day, one incident happened, incident May 2024 parliament election రోజు. అప్పుడు నుంచి కొద్దిగా టెన్షన్ ఉంది. సో యూఆర్ అవేర్, చాలా మీటింగ్స్ కూడా జరిగింది వాళ్ళతో. కానీ ద ఇన్స్టిగేటింగ్ ఫ్యాక్టర్ వాజ్ వన్ ఇన్సిడెంట్ కమిటెడ్ బై వన్ అక్యూజ్డ్ బిలాంగింగ్ టు ముస్లిం కమ్యూనిటీ, ఆటో డ్రైవర్, అటెంప్ట్ టు మీట్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ ఆన్ అ ట్రైబల్ ఉమెన్. దీనివల్ల దెర్ వాజ్ లాట్ ఆఫ్ బ్యాక్లాష్ అండ్ ప్రొటెస్ట్ అండ్ యాంగర్ అమంగ్ ట్రైబల్ కమ్యూనిటీ. సో ఆన్ ద డే వెన్ దిస్ ఫ్యూనరల్ వాజ్ గోయింగ్ ఆన్, ఐ థింక్ మీటింగ్ జరిగింది. దాని తర్వాత సడన్ ఆల్ దీస్ పీపుల్ గ్యాదర్డ్ అండ్ జనూర్ మండల్ హెడ్ క్వార్టర్లో మొత్తం దే కేమ్ అండ్ అటాక్డ్ అండ్ బర్న్ ప్రాపర్టీ. More than, I think, 100 shops were burned, 100 vehicles were burned. So I was in the neighboring district as SP. At that time I was inspecting one collision. Now immediately call. మీరు వెళ్ళిన తర్వాత ఇష్యూ షార్ట్ అవుట్ అయిందండి. అంతవరకు బర్నింగ్ అవుతుందండి. మహేష్ బాబు సార్ వీళ్ళందరూ కూడా రావడం.
ఇట్స్ వాజ్ దేర్ ఎనీవేస్ స్టార్టింగ్లో ఇట్లా అవుతుంది దెన్ వెన్ పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ కమ్స్ ఎనీవే ఇట్ విల్ గెట్ కంట్రోల్ అండ్ అఫ్ కోర్స్ ఐ వాజ్ ఇన్ నేబరింగ్ ఏరియా సో నేను మా ఫోర్స్తో పాటు నేను వెళ్ళాను అక్కడ వీ కంట్రోల్ ద సిచ్యువేషన్ అండ్ నాతో పాటు ఇంకా మంచిర్యాల డీసీపీ ఎస్పీ అప్పుడు సిరిసిల్ల ఎస్పీ జగత్యాల అందరూ వచ్చారు ఐజీ సార్ కూడా వచ్చారు దెన్ మహేష్ భాగవత్ సార్ కూడా వచ్చారు భాగవత్ సార్ ఇంతకుముందు ఎస్పీ ఆదిలాబాద్ చదివారు సార్ కూడా చాలా నాలెడ్జ్ ఉంది సార్ కూడా మాకు గైడ్ చేశారు చాలా మంచి గైడ్ చేశారు సో అప్పుడు కమ్యూనల్ వైలెన్స్ హ్యాండ్లింగ్ వాజ్ ఆల్సో మంచి ఎక్స్పీరియన్స్ కానీ ఇట్ వాజ్ ఎక్స్పీరియన్స్ వన్ షుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ లైఫ్ ఎల్స్ బికాస్ లాట్ ఆఫ్ ప్రాపర్టీ గాట్ డ్యామేజ్ ఎవ్రీథింగ్ వాజ్ బర్నింగ్ and we also felt bad that as police were not able to control. Anyways, we helped in controlling the situation. Tarvata no casualty, no loss of life happened. So that was good. Tarvata a lot of meetings jarigindi. Then a tribal area lo Utnurlo it's a tribal center activity center kabatti akkada kuda chaala meeting jarigindi. Nenu kuda na district lo Adilabad lo kuda it should not spread. కాబట్టి ఆల్మోస్ట్ మోర్ దెన్ 10-15 మీటింగ్స్ నేను పర్సనల్గా తీసుకున్నాను విత్ ముస్లిం కమ్యూనిటీ విత్ ఆదివాసీ కమ్యూనిటీ అండ్ విలేజ్ ఎల్డర్స్లో లూప్లో పెట్టి వీ ఎన్కరేజ్డ్ నాట్ టేకింగ్ లా ఇన్ దేర్ హ్యాండ్స్ ప్లస్ లాట్ ఆఫ్ మీటింగ్స్ అక్కడ ఉంటాయి మంచి సిస్టమ్ ఉంది ఒకటి సార్మేడి సిస్టమ్ ఉంది విలేజ్ పటేల్ సార్మేడి డిస్ట్రిక్ట్ మెడి సిస్టమ్ సో వాళ్ళే కన్విన్స్ చేసి వీ కంట్రోల్ ద యూత్ సో ఆ వైలెంట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ జరగలేదు సో ఆల్ ఫస్ట్ ఆల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా జరగలేదు సో దట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ బట్ వీ హ్యాండిల్ ఇట్ ఐ థింక్ వెరీ గుడ్ కానీ ఆదిలాబాద్ ఇంకో ఇష్యూ ఉందండి హైవే ట్రాఫిక్ నెక్స్ట్ ఒక డెకాయిడ్ గ్యాంగ్ కూడా ఉంటుంది మీకు ఆదిలాబాద్ బోర్డర్ దాటిన తర్వాత డెకెడ్ అయితే ఒక బీహార్ నుంచి అదొకటే రెగ్యులర్ గా కూడా మీరు జనరల్ కొండెక్కి దిగుతున్నప్పుడు ఒక బ్యాచ్ సో దిస్ NH-44 ఇస్ అ మెయిన్ నార్త్ సౌత్ కారిడార్ ఉంది కదా సో దట్ ఈస్ అ వెరీ మెయిన్ హైవే అండ్ అక్కడ ఇంతకుముందు 2023లో ఐ థింక్ డకాటీ ఇన్సిడెంట్ కూడా జరిగింది బట్ వీ హ్యాడ్ అ స్పెషల్ హైవే పెట్రోల్ సిస్టమ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్ వీ హ్యావ్ టేకెన్ అగేన్స్ట్ రెగ్యులర్ అఫెండర్స్ హ్యాబిచువల్ అఫెండర్ ఉంటారు కదా వాళ్ళకి ఐడెంటిఫై చేసి పోలీస్ స్టేషన్లో పిలిచి కౌన్సిలింగ్ చేయడం బైండ్ ఓవర్ చేయడం అన్ని మొత్తం చేసాము అండ్ రెగ్యులర్ హైవే పెట్రోల్ వల్ల ఇంత పెద్ద డకాటీ ఇన్సిడెంట్ జరగలేదు ఐ థింక్ వన్ ఇన్సిడెంట్ ఆఫ్ రాబరీ హ్యాపెండ్ నార్మల్ ఫోన్ స్నాచింగ్ ఇచ్చోడ దగ్గర అది కూడా సాల్వ్ చేసాము సో బికాస్ ఆఫ్ ప్రివెంటివ్ పెట్రోలింగ్ అని దీనివల్ల ఆదిలాబాద్ టౌన్లో క్రైమ్ ప్యాటర్న్ ఎలాగుంటుందండి ఆదిలాబాద్ టౌన్లో క్రైమ్ పెట్టి లాట్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఇది ఇంటర్ స్టేట్ బార్డర్ ఉంది మహారాష్ట్ర డిస్టిక్ నాందేడ్ యవత్మాల్ చంద్రపూర్ అక్కడ నుంచి కూడా ఇంటర్ స్టేట్ గ్యాంగ్ వాళ్ళు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ పార్దీ గ్యాంగ్ ఆల్ దీస్ గ్యాంగ్ వాళ్ళు అక్కడ వచ్చి అఫెన్స్ చేస్తారు అండ్ ఈజీగా వెళ్ళిపోతారు ట్రైన్ కనెక్టివిటీ కూడా ఉంది ఎస్పెషలీ కిన్వాట్ ఏరియాతో అండ్ రోడ్ కనెక్టివిటీ మంచిగా ఉంది సో ప్రివెంటివ్ పోలీసింగ్ వాజ్ ద మెయిన్ సొల్యూషన్ స్టిల్ ప్రివెంటివ్ పోలీసింగ్ పెట్రోలింగ్ పికెట్ అని పెట్టిన తర్వాత కూడా అఫెన్స్ అయితే వీ హ్యావ్ గుడ్ సీసీటీవీ కవరేజ్ దేర్ అండ్ గుడ్ క్రైమ్ టీమ్ అండ్ అక్కడ ఉన్న క్రైమ్ టీమ్కి చాలా మంచి నాలెడ్జ్ ఉంది ఇంటర్ స్టేట్ అఫెండర్స్ గురించి సో ప్రాపర్టీ అఫెన్స్ వాజ్ ద మెయిన్ ఛాలెంజ్ విచ్ మోస్ట్లీ వీ విల్ ఏబుల్ టు సాల్వ్ ఇది కాకుండా కమ్యూనల్ టెన్షన్ ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ చేస్తే దీనివల్ల కమ్యూనల్ టెన్షన్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అప్పుడు కూడా వీ హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్ అండ్ టౌన్లో కూడా వీ మెయింటైన్ వెరీ క్విక్ రెస్పాన్స్ టీమ్ QRTs సో ఎప్పుడైనా ప్రాబ్లం జరిగితే ఐ హ్యాడ్ ఫోర్స్ ఆఫ్ 50 people to immediately handle to total 100 people QRT people we had to handle communal tension in the district so these two are the main offenses happening otherwise town is very peaceful people are very good అంత చీటింగ్ కేసెస్ ఆ టైప్ ఆఫ్ కేసెస్ తక్కువ ఉన్నాయి జనరల్ సింపుల్ హర్ట్ కేసెస్ యాక్సిడెంట్ కేసెస్ బైన్సాల్ ఏదైనా ఇష్యూ అయితే కమ్యూనల్ హైదరాబాద్ లో కూడా ఇంపాక్ట్ ఉంటాయి ఎలక్షన్ టైంలో ఐ థింక్ బైన్సాల్ ఒకటి ఇష్యూ అయింది సేమ్ పార్ట్ ఆఫ్ సేమ్ మస్టల్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఎప్పుడైనా పక్కన డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా ఇష్యూ ఉంటే ఈవెన్ హైదరాబాద్లో ఇష్యూ ఉంటే సెన్సిటీ ఏరియాలో మేము అలర్ట్గా ఉంటాము ఎందుకంటే ఈ టైంలో సోషల్ మీడియాలో ఎక్కడైనా దిస్ న్యూస్ కెన్ స్ప్రెడ్ అండ్ ఎనీవేర్ పీపుల్ కెన్ గెట్ హైపర్ సీయింగ్ దట్ దీనివల్ల ఎక్కడైనా జరిగితే తెలంగాణలో ఈవెన్ మహారాష్ట్రలో నాగ్పూర్లో జరిగిన అప్పుడు నాగ్పూర్లో జరిగింది వీఆర్ అలర్ట్ ఇన్ ఆదిలాబాద్ యవత్మాల్ ఎక్కడైనా నేబరింగ్ డిస్ట్రిక్ట్లో నేబరింగ్ స్టేట్లో కూడా జరిగితే మేము అలర్ట్గా ఉంటాం ఆదిలాబాద్ తర్వాత 14 months ఆదిలాబాద్ చేస్తాను తర్వాత ఇక్కడ కరీంనగర్ పోస్టింగ్ సార్ ఆదిలాబాద్లో బాగా మెమరబుల్ కేసు చెప్పగలరా మెమరబుల్ ఇన్సిడెంట్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ దేర్ one was a very big ganja seizure we had 900+ kgs all it was smuggling akkada odisha nunchi vallu chestunaru the information we got that was a very good case information people were bringing this country made weapons from Bihar adi kuda information we cracked and caught them 4 pistols were seized
These are two good case I can remember. ఇది కాకుండా ఇన్సిడెంట్స్ చాలా జరిగింది. జైనూర్ వైలెన్స్ నాట్ ఇన్ మై డిస్ట్రిక్ట్, కానీ అది కూడా ఎక్స్పీరియన్స్ వైజ్ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. దెన్ ఫ్లడ్స్ కూడా వచ్చినాయి, దీనికి కూడా క్రికెట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. లాట్ ఆఫ్ ఫెస్టివల్ బందోబస్తు, గణేష్ బందోబస్తు, సరస్వతి, దుర్గా పూజ, ఈద్ బందోబస్తు, అది కూడా చాలా ఫెస్టివల్ పీస్ఫుల్గా మేము హ్యాండిల్ చేసాము. కరీంనగర్ ఆల్రెడీ లెజెండ్లు పనిచేస్తారు ఇక్కడ. ఐ నో. ఆ లెగసీ ఎలాగ దీన్ని కంట్రోల్ చేసుకెళ్తుంటారు? It's very tough actually. Expect because so many legend people have worked there. The expectation will be high. The expectation ఎక్కువ ఉంటాయి. But still, I do my regular work. ఏరియా పట్టి మాకి ఎజెండాస్ ఉంటాయి, ప్రయారిటీ ఉంటాయి. ఇక్కడ వచ్చిన తర్వాత అది ఫస్ట్ కమిషనరేట్ పోస్టింగ్. సో ఇక్కడ కూడా ఛాలెంజెస్ వేరే ఉంటాయి. ఆదిలాబాద్ కంపేర్ చేస్తే కంప్లీట్లీ సెన్సిటివ్ ఉంది ఇక్కడ కూడా. సో మెయింటెనెన్స్ ఆఫ్ లా ఆర్డర్ మాది ఫస్ట్ ప్రయారిటీ. నక్సలిజం లేదు, ఫారెస్ట్ ఏరియా లేదు, నక్సలిజం లేదు, కాబట్టి నక్సల్ రిలేటెడ్ ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ. దెన్ సిటీ పెద్దగా ఉంది, సిటీ రిలేటెడ్ అర్బన్ పోలీసింగ్ ఛాలెంజెస్ ఉంటాయి. దెన్ మీరు అన్నారు ఇంతకుముందు సైబర్ క్రైమ్ రిలేటెడ్, అది కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అండ్ సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఆఫెన్సెస్, పబ్లిక్ అయితే ఇక్కడ చాలా అలర్ట్గా ఉంటారు, చిన్న ఇష్యూని కూడా వెంటనే క్వశ్చన్ చేస్తుంటారు. ఎస్, దట్ ఈస్ ఆల్సో గుడ్ కంపేర్ టు అదర్ ప్లేసెస్. ఇక్కడ సైబర్ క్రైమ్ రిలేటెడ్ కూడా అవేర్నెస్ ఈస్ బెటర్. ఐ డోంట్ నో ద రీజన్, మేబీ బికాస్ ఆఫ్ బెటర్ ఎడ్యుకేషన్, బికాస్ అవర్ పోలీస్ వర్క్, అది నేను అనలైజ్ చేస్తున్నాను. సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఎక్కువ ఉంది ఇక్కడ కేసులు కూడా కంపేర్ టు మేబీ ట్రైబల్ ఏరియాస్లో అంత అవేర్నెస్ లేదు వాళ్ళకి. అది మేము చాలా ట్రై చేసాము ఆదిలాబాద్లో. కంపేర్ టు దిస్ సిటీ, అక్కడ పీపుల్ ఆర్ వెరీ సింపుల్, దే బిలీవ్ వెరీ ఈజీలీ. సో ఎప్పుడైనా ఇట్లా వస్తే మీకు ఇంత లాటరీ వచ్చింది అండ్ డిజిటల్ అరెస్ట్ కేసెస్ కూడా కొన్ని అయింది. సో దే ఆర్ ఇక్కడ క్రైమ్ నేచర్ ఆఫ్ క్రైమ్ ఇక్కడ మెయిన్లీ బాడీలీ సింపుల్ హర్ట్ కేసెస్ ఉంటాయి. యాక్సిడెంట్ కేసెస్ రేట్ ఇస్ ఆల్సో నార్మల్ ఓన్లీ కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్. పెద్ద హైవే పెద్దగా లేదు ఇక్కడ, వేర్ హై స్పీడ్ మూవ్మెంట్ ఇస్ దేర్. దెన్ సైబర్ క్రైమ్ కేసెస్ ఐ హ్యావ్ సీన్ మెయిన్లీ ప్రాపర్టీ అఫెన్సెస్, మెయిన్లీ ల్యాండ్ రిలేటెడ్ చీటింగ్ కేసెస్, మిస్అప్రోప్రియేషన్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఫాల్సిఫికేషన్, ఫోర్జరీ, ఆ టైప్ ఆఫ్ కేసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇట్స్ ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంటాయి కాబట్టి, అండ్ ల్యాండ్ ప్రైసెస్ ఆర్ వెరీ హై. దీనివల్ల ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అండ్ ల్యాండ్ రిలేటెడ్ కేసెస్. అండ్ దీని రిలేటెడ్ ఇంతకుముందు ఈయూడబ్ల్యూ ఒకటి వింగ్ మోహంతి సార్ స్టార్ట్ చేశారు, అది కూడా కంటిన్యూ అవుతుంది. సో దే ఆర్ స్పెసిఫిక్లీ ఫోకస్ ఆన్ దోస్ టైప్ ఆఫ్ కేసెస్. దెన్ ఐ హావ్ సీన్ ఎఫ్ఐఆర్ ఎక్కువ ఎక్కడ ఇష్యూ అవుతుంటాయి పోలీస్ స్టేషన్? 2 town, 1 town, 3 town. 3 town police stations ఉన్నాయి మనకి. సో ఆల్ దీస్ 3 police stations we are having high incidents. Then outskirts లో కొత్తపల్లి అండ్ కరీంనగర్ రూరల్ police station, ఇక్కడ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, 400, 500 ప్లస్ ఉన్నాయి. అండ్ అదర్ ఏరియాస్లో దెన్ యూ హ్యావ్ హుజూరాబాద్ అండ్ జమ్మికుంట, హుజూరాబాద్ కూడా ఎక్కువ ఉన్నాయి క్రైమ్స్. ఓకే, బికాస్ ఆఫ్ పాపులేషన్ వల్ల కూడా ఉంటాయి, పాపులేషన్ ఏరియా వల్ల కూడా ఉంటాయి. సో సార్ యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి కన్వర్షన్ రేట్ ఎక్కువ వస్తేనే క్రైమ్ రేట్ తగ్గుతుంది. ఇక్కడ మీ దగ్గర కానీ ఆదిలాబాద్ ఆల్రెడీ చేశారు కాబట్టి కన్వర్షన్ రేట్ పెంచడానికి మీ డిపార్ట్మెంట్లో మీ యూనిట్లుగా వాళ్ళు ఎలా మోటివేట్ చేస్తున్నారు? అంటే లా అండ్ ఆర్డర్ సెపరేట్గా, క్రైమ్ సెపరేట్ చేస్తున్నారా? అన్ని కలిపి బడ్డింగ్ చేయడం వల్ల కన్వర్షన్ రేట్ తగ్గిపోతుంటుంది. కన్విక్షన్ రేట్ ఎక్కువ పెంచడానికి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఇంక్రీజింగ్ కన్విక్షన్ రేట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ అ ఛాలెంజ్ మన పోలీస్ డిపార్ట్మెంట్. ఇట్స్ ఛాలెంజింగ్ థింగ్. ఎందుకంటే మేము ఇన్వెస్టిగేషన్ వరకు ఫాలోఅప్ చేస్తాం, కానీ కోర్ట్ ట్రయల్లో కూడా చాలా టైం పడుతుంది. అది కూడా రెగ్యులర్ ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్. దీనికోసం మన దగ్గర కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది. ఇట్స్ దేర్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. సో కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ఒకటి, ప్రాసిక్యూషన్ రివ్యూ కమిటీ ఒకటి. కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ఏం చేస్తారంటే చార్జ్ షీట్ అయిపోయిన తర్వాత ట్రయల్ వరకు ఇంపార్టెంట్, స్పెషల్లీ ఇంపార్టెంట్ కంటెస్టెడ్ కేసెస్లో వాళ్ళకి ఆల్ విట్నెస్కి బ్రీఫ్ చేయడం, టైమ్లీ అది ట్రయల్ నడవాలి, దీని రిలేటెడ్ మొత్తం వాళ్ళు సూపర్వైజ్ చేస్తారు. ఇఫ్ ఎనీ విక్టిమ్ ఈజ్ ఫీలింగ్ థ్రెటన్డ్ ఆర్ నాట్ సో విల్లింగ్ టు గివ్ స్టేట్మెంట్, వాళ్ళు కూడా మేము కౌన్సిలింగ్ చేస్తాము. మధ్యలో ఈ టైప్ ఆఫ్ కేసెస్లో సమ్టైమ్స్ థ్రెటనింగ్ కూడా జరుగుతుంది. సో అప్పుడు విట్నెస్ ప్రొటెక్షన్ కోసం కూడా మేము స్టెప్స్ తీసుకుంటాం. కానీ ఒకసారి ఎక్విటల్ అయిన తర్వాత వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ప్రాసిక్యూషన్ రివ్యూ కమిటీ. దీంట్లో నేను ఉన్నాను, మా సిసిఆర్బి ఆఫీసర్స్ ఉన్నారు, అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉన్నారు. ప్రతి కేస్ ఎవ్రీ మంత్ వీ సిట్ వన్స్, ప్రతి కేస్ ఎక్విటల్ ఎందుకు జరిగింది, ఎక్విటల్ మా మిస్టేక్స్, ఇన్వెస్టిగేషన్ మిస్టేక్స్ వల్ల కూడా జరుగుతుంది, విట్నెస్ కూడా హాస్టల్ అవుతారు, రీజన్ అనలైజ్ చేసి దీనికి అపీల్ పోవచ్చా లేదా అది డిసైడ్ చేసి వి గో ఫర్ అపీల్ ఆల్సో. ఓకే, బర్డెన్ అవుతుంది కదా కేసు, ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్, burden is there, but it's our work. I'll say police department is the most employees in police department, the most hardworking, I'll say, compared to other department, because there is no working hours.
అండ్ ఏమైనా పని చేస్తే చేస్తారు. డిసిప్లిన్ ఈజ్ వెరీ గుడ్. సో అదర్ డిపార్ట్మెంట్స్ ఐ సీన్ ఒకసారి ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత రేపు వర్కింగ్ డే, నెక్స్ట్ వర్కింగ్ డే, కానీ ఇట్లా లేదు. రాత్రి 12 o'clock కూడా ఏమైనా పని చెప్తే దే విల్ గో, ఇంట్లో ఉంటే దే విల్ గో టు పోలీస్ అండ్ వర్క్. సో దట్ కమిట్మెంట్, డెడికేషన్ టు సర్వీస్ పోలీస్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ సర్వీస్లో ఎక్కువ ఉంటాయి. సో దిస్ ఇస్ ద వెరీ గుడ్ థింగ్ ఐ లైక్. ఓకే, ఫైనల్గా క్రైమ్, సైబర్ క్రైమ్, ఇప్పుడు మెయిన్ ఛాలెంజ్ సైబర్ క్రైమ్. డిజిటల్ అరెస్ట్ ఉందా లేదంటారు? డిజిటల్ అరెస్ట్ జరుగుతుంది ఇక్కడ, బట్ అసలు డిజిటల్ అరెస్ట్ ఉంటుందంటే అసలు డిజిటల్ అరెస్ట్ ఇట్లా కామన్ వర్డ్ అన్నారు. ఐ విల్ సే వాట్ ఈస్ ద ఇష్యూ. సడన్గా కాల్ వస్తుంది, మెయిన్లీ వీడియో కాల్. ఆఫీసర్ పర్సన్ క్యాన్ బి యూనిఫామ్, నాట్ ఇన్ యూనిఫామ్, అండ్ వాట్సాప్లో కూడా మెసేజ్ పంపిస్తారు, ఆర్డర్స్, అరెస్ట్ ఆర్డర్స్, ఇది ఆర్డర్ సిబిఐ నుంచి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నుంచి. ఏమైనా మీడియాలో దొరుకుతుంది, ఈడీ పేరు విని మైండ్లో ఉంటాయి జనాలకి. సో ఈడీ నుంచి వచ్చింది, వాళ్ళు భయపడి ఉంటారు, అది ఈడీ నుంచి మాకు వస్తుంది, మా మీద కూడా రేడ్ అవుతుంది, అరెస్ట్ చేస్తారు, ఇట్లా మైండ్లో వస్తుంది. ఈడీ ఎందుకు రెడీ చేస్తుందండి, కామన్ వాళ్ళకి తెలియదు కదా. ఇక్కడ అంతా డిజిటల్ అరెస్ట్ కేసెస్ ఐ హావ్ నాట్ సీన్, కానీ ఓవరాల్ స్టేట్లో నేను ట్రెండ్ చూస్తున్నాను. సో దీనివల్ల దే గెట్ అఫ్రేడ్. చెప్తారు, మీ కొడుకుకి మేము కస్టడీకి తీసుకుంటాము, నా కస్టడీలో ఉన్నారు, మీరు ఎంత పే చేయకపోతే దెన్ వీల్ అరెస్ట్ హిమ్ అండ్ మీ అకౌంట్ ఫ్రీజ్ చేస్తా, మీ హౌస్ సీజ్ చేస్తా, ఇట్లా అంటారు. ఓన్లీ భయం వల్ల, ఓన్లీ ఫియర్, క్రియేటింగ్ ఫియర్ అండ్ టేకింగ్ మనీ, భయం వల్ల వాళ్ళు ఇస్తున్నారు. బట్ ఈ నీడ్ కామన్ సెన్స్ ఫర్ దిస్. దీనివల్ల ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో హెడ్ కండక్టెడ్ రిలీజ్ లాట్ ఆఫ్ వీడియో, అది ఇట్లా ఆఫెన్స్ జరుగుతుంది, నాట్ నమ్మకండి దీని గురించి. సో చాలా అది అవేర్నెస్ జరుగుతుంది. స్టిల్ ఇట్స్ హ్యాపెనింగ్, మెయిన్లీ బికాజ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఒకటి. సెకండ్, ఇది కామన్ సెన్స్ కూడా ఉండాలి. దట్ ఎవరైనా పోలీసు వాళ్ళు ఉంటే దే విల్ నాట్ కాల్ డైరెక్ట్లీ. ఇట్లా ఉంటే పోలీసుని పోయి వెరిఫై చేయండి, ఇట్లా ఉంటే కాల్ కట్ చేసి వెరిఫై చేయండి, మీ కొడుకు ఎక్కడ ఉన్నారు వెరిఫై చేయవచ్చు కదా. అది కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు కట్. కాల్ కట్ చేస్తే మీ కొడుకు అరెస్ట్ చేస్తారు, ఎట్లా చేస్తారు అరెస్ట్? సో ఈ టైప్ ఆఫ్ అవేర్నెస్ ఉంటే వీ కెన్ సేవ్. కరీంనగర్ రిపోర్ట్ అవుతున్నాయి కేసులు? నాట్ మచ్, ఐ హావ్ నాట్ సీన్. వెరీ డిజిటల్ అరెస్ట్ పెద్ద ఆఫెన్స్ ఏం జరగలేదు. అటెంప్ట్ జరిగింది, అటెంప్ట్ నా మొబైల్లో కూడా వచ్చింది. సో మీ మొబైల్? నా మొబైల్లో కూడా వచ్చింది అరెస్ట్ అండి. నీ వీడియో కాల్, ఓకే, వీడియో కాల్, ఫిర్ ఐ వాజ్ ఇన్ యూనిఫామ్, యూనిఫామ్ దేకే కాల్, దెన్ ఐ వెరిఫైడ్, అది ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ట్రాక్ దట్. సో ఇట్లా ప్రతి పర్సన్కి వస్తుంది. ట్రెండింగ్ క్రైమ్ ఏముంది? ట్రెండింగ్ క్రైమ్ సైబర్ క్రైమ్ కదా, మెయిన్లీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, మెయిన్లీ బికాస్ ఆఫ్ గ్రీడ్ ఓన్లీ, దట్ ఐ ఎక్స్ప్లెయిన్ అది. ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళు చెప్తారు మీకు డబల్ ఇస్తా, ఇట్లా ట్రేడింగ్ చేస్తే 1 monthలో డబల్ అవుతుంది మీ డబ్బు, ఇట్లా వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మెయిన్లీ చూస్తాను. దెన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, దెన్ దీంట్లో ఉంటాయి స్టాక్ ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీ, ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్ కూడా జరుగుతుంది. సో దీనికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంటాయి. దీనికోసం ఇక్కడ సైబర్ క్రైమ్ పొల్యూషన్ కూడా ఉంది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో హ్యాస్ ఓపెన్ వన్ సైబర్ క్రైమ్ పొల్యూషన్ మన కరీంనగర్లో కూడా. సో వాళ్ళు కూడా కేసెస్ ఇన్వెస్టిగేషన్ సెపరేట్గా చేస్తున్నారు. మీరు అన్నారు కదా లా అండ్ ఆర్డర్ సెపరేట్ ఉండాలి, ఇన్వెస్టిగేషన్ సెపరేట్ ఉండాలి. సైబర్ క్రైమ్ ఈజ్ అ వెరీ స్పెసిఫిక్ ఆఫెన్స్, ది ట్రెండ్ ఈజ్ ఇంక్రీజింగ్ సైడ్, కాబట్టి ఇక్కడ పొల్యూషన్ కూడా ఏర్పడడం జరిగింది. సో అక్కడ కూడా స్పెషల్ సైబర్ క్రైమ్ టీమ్ ఉంది. దే ఆర్ వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ కింద బ్యూరో కింద పని చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ గుడ్ ఇన్వెస్టిగేషన్. ఇది కాకుండా కమిషనరేట్ కూడా వీ హ్యాడ్ సైబర్ సెల్ అండ్ మెయిన్లీ అవేర్నెస్ అండ్ అవేర్నెస్ ప్లస్ కేస్ ఇన్వెస్టిగేషన్. ఇన్ దీస్ 2 things మనది ఫోకస్ ఉంది. అవేర్నెస్లో కూడా మెయిన్లీ వీ హ్యావ్ ఎన్సీఆర్పి పోర్టల్ 1930 అవేర్నెస్, ఇది టోల్ ఫ్రీ నెంబర్, అండ్ ఎన్సీఆర్పి పోర్టల్, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. సింపుల్ ఈజ్, సపోజ్ సైబర్ క్రైమ్ జరిగింది, మెయిన్లీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిన తర్వాత ఏం చేయాలి? వెంటనే ఇప్పుడు కంప్లైంట్ చేస్తే వీ హ్యావ్ అ గుడ్ సిస్టమ్ వాళ్ళ కంట్రీ వైడ్, ఇమీడియట్గా అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది అండ్ అమౌంట్ పుట్ ఆన్ హోల్డ్ అవుతుంది. నేను అమౌంట్ పుట్ ఆన్ హోల్డ్ అయిన తర్వాత కొన్ని కోడ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, ఇది చేసిన తర్వాత విదిన్ 1-2 months అది డబ్బు కూడా రిటర్న్ అవుతుంది. ఫైండింగ్ ఐడెంటిఫైయింగ్ ద అక్యూజ్, అతనికి అప్రిహెండ్ చేయడం అన్ని సెపరేట్గా జరుగుతుంది. అట్లీస్ట్ విక్టిమ్కి జరిగిన ఫ్రాడ్ అమౌంట్ రిటర్న్ వస్తుంది, హీ విల్ బీ హ్యాపీ. సో దీని గురించి కూడా మాది ఫోకస్ ఉంది, రిఫండ్ ఆఫ్ పుట్ ఆన్ హోల్డ్ అమౌంట్. ఇది కూడా మేము చేస్తున్నాము అవేర్నెస్తో పాటు. దెన్ ఇన్వెస్టిగేషన్, ఆఫ్ కోర్స్ ఇన్వెస్టిగేషన్ ఇంకా కంపేర్ టు ద టైప్ ఆఫ్ ఆఫెన్స్ స్కిల్స్ మనది తక్కువ ఉంది, దట్ వీ ఎక్సెప్ట్. సో దీనికోసం కూడా స్పెషల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ నాది కూడా లాస్ట్ వీక్ ట్రైనింగ్ జరిగింది. అంటే రోజు నేను కూడా అక్కడ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోయి ట్రైనింగ్ తీసుకున్నాను. సో ట్రైనింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఆఫెన్స్ ఈస్ చేంజింగ్ వెరీ క్విక్లీ.
ఇంతకుముందు ఓటీపీ ఫ్రాడ్ ఉంటాయి, లోన్ ఫ్రాడ్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ డిజిటల్ స్కామ్ ఫ్రాడ్ అయింది, ఈ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అయింది. ఇట్లా చేంజ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో వీ హ్యావ్ టు బి వన్ స్టెప్ అహెడ్. ఇప్పుడు క్రిమినల్స్ వన్ స్టెప్ అహెడ్ ఉన్నారు. సో ఇందుకోసం వీ హ్యావ్ టు బి రెడీ, ట్రైన్డ్ అండ్ రెడీ టు టాకిల్ ఆల్ దిస్ న్యూ ఛాలెంజెస్. సార్ కొంతమంది వీడియో కాల్ చేసి అమ్మాయి రావడం, అబ్బాయి అవతల వ్యక్తితో ట్రాప్ అవుతుంది, అది కూడా నడుస్తున్నట్లు కదా. అది కూడా ఏముంటే అంటే దే విల్ ప్లే సమ్ ఆప్షన్ వీడియో అండ్ వెంటనే వీడియో కాల్ అది యాక్సెప్ట్ చేస్తే వెంటనే ఆ వీడియో ప్లే అవుతుంది. దెన్ మీ స్క్రీన్ రికార్డర్ వాళ్ళు పెడతారు. సో మీరు ఇట్లా ఏం వస్తుంది అంటే మీరే అది చూస్తున్నారు, ఇట్లా వాళ్ళు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తారు. సింపుల్ ప్రికాషన్స్, అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ యాక్సెప్ట్ చేయకండి, ఏమన్నా తెలిసి ఆడియో కాల్ యాక్సెప్ట్ చేయకండి, ఫస్ట్ వెరిఫై చేయండి ఎవరిది, స్పెషల్లీ వీడియో కాల్ యాక్సెప్ట్ చేయకండి. సెకండ్, ఇట్లా ఉంటే కూడా యూ గివ్ కంప్లైంట్ టు పోలీస్ డిపార్ట్మెంట్. అది భయపడడానికి అవసరం లేదు. ఈ టైప్ ఆఫెన్స్ జరుగుతుంది, అందరికీ తెలుసు. సో మెయిన్లీ బికాస్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ, వాళ్ళు ఏం ఆలోచిస్తారు మన గురించి, ఇట్లా దే థింక్ అండ్ డు నాట్ రిపోర్ట్ టు పోలీస్. మన దగ్గర రిపోర్టింగ్ ఉంటాయి, ఆ టైప్ ఆఫ్ ఆఫెన్సెస్ వీ కెన్ కంట్రోల్. సో దీని గురించి కూడా మేము అవేర్నెస్ ఇస్తాం. సో ఫస్ట్ థింగ్ ఇస్ అన్నోన్ నెంబర్ నుంచి వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ వీడియో కాల్ ఇఫ్ ఈ ఆఫెన్స్ ప్రివెంట్ చేయాలి అంటే. సార్ సాధారణంగా ఈ కేసులు చూస్తుంటే విక్టిమ్ ఎడ్యుకేటెడ్, అక్యూజ్డ్ అన్ఎడ్యుకేటెడ్ కనిపిస్తాడు. ఆ వేరియేషన్ ఎందుకు వస్తుంది? ఎడ్యుకేషన్ ఎల్సే డోంట్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. కంప్లైంట్లు ఎక్కువగా ఎడ్యుకేటెడ్ కనిపిస్తున్నారు కదా. విక్టిమ్ ఈజ్ స్కిల్డ్. స్కిల్ అంటే సమ్మన్ వాజ్ నాట్ స్టడీడ్, అతను కూడా మొబైల్ వాడవచ్చు. జస్ట్ ప్రాక్టీస్ రిక్వైర్డ్ కదా. ఇట్లా స్క్రీన్ అవుతుంది, ఇట్లా నంబర్స్ ఎంటర్ చేయాలి, తర్వాత ఇది యాప్ ఇట్లా ఆపరేట్ చేయాలి, అంతే. సో క్రిమినల్ ఇక్కడ ఎడ్యుకేషన్ అవసరం లేదు ఆఫెన్స్ చేయాలి అంటే, వాళ్ళకి ప్రాసెస్ తెలుసు, స్కిల్ ఉంది. సో ఈ టైప్ చేయాలి అంటే ఇట్లా కాల్ చేసి ఇట్లా అడగవచ్చు, వాళ్ళు డబ్బు ఇస్తారు, ఇట్లా సింపుల్ ప్రాసెస్. అండ్ ఇది ఇండివిజువల్ లెవెల్లో ఇప్పుడు జరగట్లేదు, ఆర్గనైజ్ లెవెల్లో కూడా జరుగుతుంది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండ్ ఆల్ ఓవర్ I4C ఒకటి ఉంది, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, వాళ్ళు కూడా దే ఐడెంటిఫైడ్ సమ్ హాట్స్పాట్స్ మన హర్యానా రాజస్థాన్ బార్డర్లో, బీహార్ జార్ఖండ్ బార్డర్లో, ఇప్పుడు మహారాష్ట్రలో, రాజస్థాన్లో కొన్ని డిస్ట్రిక్ట్స్లో అక్కడ హాట్స్పాట్ ఐడెంటిఫై చేస్తారు. అక్కడ కూడా ఆర్గనైజ్ లెవెల్లో జరుగుతుంది. సో దీనికోసం వి జస్ట్ నీడ్ స్కిల్స్. మొత్తం ఎడ్యుకేషన్, డిగ్రీ ఉండాలి అట్లా ఉండడానికి అవసరం లేదు, బేసిక్ స్కిల్స్ ఉండాలి అంటే. కానీ విక్టిమ్ ఎందుకు పడతాడండి? వాడికి నాలో స్కిల్ లేదా, ఐడియా లేదా, అవేర్నెస్ లేదు. అవేర్నెస్ ఐ టోల్డ్ నా, ఫస్ట్ గ్రీడ్, సెకండ్ ఫియర్. గ్రీడ్తో ఇట్ ఈస్ విక్టిమ్ సైడ్ నుంచి ఉంది. గ్రీడ్ అంటే సేమ్ బేసిక్ థింకింగ్, ఈజీ మనీ రాదు. ఎవరైనా ఈజీ మనీ గురించి చెప్తే హీఈస్ ఫ్రాడ్, డూయింగ్ ఫ్రాడ్ విత్ యూ, అది ఆలోచించాలి ఎట్లా. సెకండ్ ఈజ్ ఫియర్. ఆ ఫియర్ ఎందుకు ఉండి నేను చెప్పాను, ఇండియన్ సొసైటీలో సైకీ అది, దట్ గవర్నమెంట్ అథారిటీ నుంచి ఏమైనా మెసేజ్ కాల్ వస్తే వాళ్ళు భయపడి ఉంటారు అండ్ దే ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ద సిచ్యువేషన్. ఇప్పుడు మన డెమోక్రసీలో అంతా లిబరల్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సోషల్ మీడియా అండ్ దే కెన్ అప్రోచ్ ఎనీ. ఈవెన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే అయిపోతుంది, ఠీకే, ఎవ్రీవన్ విల్ గెట్ టు నో. సో భయపడడానికి అవసరం లేదు. ఇట్లా ఉంటే వెంటనే డయల్ 100 చేయండి, లేకపోతే NCRPలో కంప్లైంట్ చేయవచ్చు, లేకపోతే నియరెస్ట్ పొల్యూషన్ పోయి చెక్ చేయవచ్చు. డిజిటల్ అరెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, కాల్ కట్ చేయండి, సింపుల్. ఎవరైనా ఇట్లా కాల్ చేసి అడగరు. పోలీస్ వాళ్ళు ఉంటే యూనిఫామ్లో ఫేక్ ఇట్లా యూనిఫామ్ వేసుకొని చేస్తున్నారు, అది కూడా అవేర్నెస్ ఉండాలి. కాల్ కట్ చేయండి, NCRPలో రిపోర్ట్ చేయండి, డయల్ 100 చేయండి, పొల్యూషన్లో కంప్లైంట్ ఇవ్వండి, సింపుల్ ప్రాసెస్ ఫాలో చేయండి. అట్లీస్ట్ అది NCRPలో ఒకసారి కంప్లైంట్ అయిన తర్వాత ఆ నెంబర్ నుంచి మళ్ళీ కాల్ రాదు, అది బ్లాక్ అవుతుంది. దెన్ ఇన్వెస్టిగేషన్లో మేము తెలుసుకుంటాము ఇక్కడ నుంచి దే ఆర్ డూయింగ్ ఆఫెన్స్. కానీ ఈ మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ అఫెండర్స్ కంట్రీలో లేకపోతే ఇంటర్నేషనల్లీ ఎక్కడైనా ఉండవచ్చు. ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియాలో పెద్ద హబ్ ఉంది. సో కంట్రోలింగ్ దెమ్, సౌత్ ఈస్ట్ ఏషియాలో నుంచి ఎవరైనా చేస్తే కంట్రోలింగ్ దెమ్, అక్కడ పోయి అరెస్ట్ చేయడం చాలా కష్టం, ఎక్స్ట్రాడిషన్ అన్ని ప్రాసెస్ ఉంటాయి. సో ఐడెంటిఫైయింగ్ అండ్ దెన్ అరెస్టింగ్ దెమ్ ఇస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. అంత ఈజీ లేదు సైబర్ క్రైమ్లో. దీనికి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అనానిమస్ కదా, లొకేషన్ క్యాన్ బి ఎనీవేర్, ఎక్కడైనా బీహార్లో కూర్చొని ఇక్కడ ఆఫెన్స్ చేయవచ్చు. దీనివల్ల మనకి ఛాలెంజ్ అవుతుంది. అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సరే, కమిషన్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అది మీరు కరీంనగర్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు? ఫర్ దాట్ అవేర్నెస్ ఎక్సర్సైజెస్. సో ఆల్ పోలీస్ స్టేషన్స్ వి అబ్జర్వ్ సైబర్ జాగృత దివస్. జాగృత అంటే అవేర్నెస్ దివస్. సో యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ వీ కండక్ట్ అవేర్నెస్ ఎక్సర్సైజెస్. ఎప్పుడైనా మా విలేజ్ లెవెల్లో మీటింగ్ ఉంటే, ఈవెన్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ రిలేటెడ్ షీ టీమ్, భరోసా సెంటర్ కూడా మీటింగ్ ఉంటాయి. వీ హ్యావ్ ఎన్షూర్ దట్ ఒక సైబర్ రిలేటెడ్ అవేర్నెస్ కూడా ఖచ్చితంగా చెప్పాలి. కాలేజ్లో యాంటీ డ్రగ్ అవేర్నెస్ మనం చేస్తాము, అక్కడ కూడా సైబర్ రిలేటెడ్ అవేర్నెస్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి.
సో మన సైబర్ సెల్ టీమ్ ఉంది, వాళ్ళు కూడా రెగ్యులర్గా అవేర్నెస్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో అవేర్నెస్ ఇస్ ద కీ. సో దీనికోసం యాజ్ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ పోలీసింగ్ అవేర్నెస్ ఎక్సర్సైజ్ మేము చేస్తున్నాము. సో దీనివల్ల వాళ్ళు ప్రివెన్షన్ తీసుకుంటారు. ఇది కాకుండా జస్ట్ లైక్ పోలీస్ పెట్రోలింగ్ లాగా వీ హ్యావ్ సైబర్ పెట్రోల్ ఆల్సో, ఇక్కడ కాదు సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో అది కూడా చేస్తున్నాము. సైబర్ పెట్రోల్ అంటారు ఇట్లా, టు సీ ఎనీ ఆఫెన్సివ్ మెసేజెస్, హేట్ స్పీచెస్ ఇన్ సైబర్ స్పేస్. కానీ ప్రివెన్షన్ ఇన్ దిస్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ విక్టిమ్ సైడ్, ఫ్రమ్ సిటిజన్స్, జనరల్ పీపుల్. వాళ్ళు ప్రివెన్షన్ తీసుకుంటే ఆఫెన్స్ జరగదు. అవును. అదర్వైజ్ ఓన్లీ అవేర్నెస్ కాకుండా వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ మీన్స్ టు ప్రివెంట్ ఇట్. Only other means will be to start apprehending all this, breaking all these organized crime channels and all. కానీ ఐడెంటిటీ ఆఫ్ అక్యూజ్ ఇస్ అనానిమస్, లొకేషన్ ఇస్ ఎక్కడైనా కంట్రీలో ఇంటర్నేషనల్ ఉండవచ్చు. ఈ రెస్ట్రిక్షన్ వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దెమ్ ప్రాపర్. ఓకే సార్, ఫైనల్గా క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్, క్రైమ్ ఎగ్నిస్ట్ చిల్డ్రన్, పోక్సో, ఈ మూడింటి మీద మీరు ఏ విధంగా కరీంనగర్ పబ్లిక్కి అలర్ట్ చేస్తారు? క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ స్పెషల్లీ ఇన్ అర్బన్ ఏరియాలో జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్పెషలీ ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్ కూడా ఉంది కాబట్టి స్కూల్స్, కాలేజెస్లో ఈవ్ టీజింగ్ అండ్ చిన్న క్రైమ్స్ అండ్ పాక్సో యాక్ట్ కేసెస్ కూడా ఉంటాయి. సో దీనికోసం వీ హ్యావ్ అ ఫంక్షనింగ్ షీ టీమ్స్. ప్రతి 3 షీ టీమ్స్ ఉన్నాయి, ప్రతి సబ్ డివిజన్కి ఒకటి. వాళ్ళు ప్రతి కాలేజ్ ఏరియాలో పోయి అవేర్నెస్ ఎక్సర్సైజ్ చేస్తారు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ రిలేటెడ్. ప్లస్ ఆల్ పబ్లిక్ ఏరియా, పబ్లిక్ పీక్ టైంలో దే గో అండ్ గెట్ డిప్లాయిడ్ ఇన్ మఫ్తీ ఆల్సో. ఎవరైనా ఈవ్ టీజింగ్ చేస్తే బస్ స్టాండ్లో, మిల్లీ బస్ డిపోలో, ఈవెన్ రైల్వే స్టేషన్లో ఈవ్ టీజింగ్ ఏమైనా చేస్తే వాళ్ళు పట్టుకుంటారు. వీ డూ దిస్ పెట్టి కేస్. సమ్ టైమ్స్ వీ డూ కాల్ పేరెంట్స్ ఫర్ కౌన్సిలింగ్ ఆల్సో. ఇది మేము చేస్తున్నాము. ఇది కాకుండా అవేర్నెస్ అండ్ దిస్ షీ టీమ్ డిప్లాయ్మెంట్ మెయిన్లీ ఇది. దెన్ ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ కేస్ మనకి వస్తే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ రిలేటెడ్, బ్లాక్ మెయిలింగ్, హెరాస్మెంట్, థ్రెటింగ్ రిలేటెడ్, దట్ వీ గివ్ ఫస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుందా? కౌన్సిలింగ్ కాదు, ఈ బ్లాక్ మెయిలింగ్, థ్రెటనింగ్ ఇస్ సీరియస్ అఫెన్స్. సమ్ టైమ్స్ చిన్న పిల్లలు ఉంటారు, 12 years, 13 years. సో అనవసరంగా బ్యాచ్మేట్ ఉంటారు, క్లాస్మేట్స్ ఉంటారు. సో సమ్ టైమ్స్ అఫెన్స్ ఇస్ సో స్మాల్ దట్ ఏమైనా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి అంటే దట్ ఫ్యూచర్ ఆఫ్ దట్ పర్సన్ విల్ గెట్ డిస్ట్రాయిడ్. ప్లస్ ఇట్ విల్ బి నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. సో డిపెండ్స్ ఆన్ ద విక్టిమ్. వీ కాల్ దేర్ పేరెంట్స్, వాళ్ళకి వార్నింగ్ ఇస్తాము, దెన్ విక్టిమ్కి అడుగుతాము. ఇఫ్ యూ వాంట్ కేస్, వీ గో ఫర్ కేస్. ఇఫ్ కేస్ ఇస్ నాట్ రిక్వైర్డ్, వీ కౌన్సిల్. మెయిన్లీ ఎవ్రీ సిచ్యువేషన్లో కేసు అవసరం లేదు, అదర్వైజ్ ఎవ్రీ వన్ విల్ బికమ్ అ క్రిమినల్ విత్ అ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. సమ్ టైమ్స్ కౌన్సిలింగ్ ఇస్ ఆల్సో రిక్వైర్డ్. సాధారణంగా పోలీస్ అనగానే మజిల్ పవర్ చూపిస్తుంటారు. మీరు మజిల్ పవర్ చూపిస్తారా, మైండ్ పవర్కి ఎక్కువ? మసిల్ పవర్ ఇస్ అ వెరీ రాంగ్. వి డోంట్. పోలీసింగ్ డ్యూటీ ఈస్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా, ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ అన్నీ ఉంటాయి. మసిల్ పవర్ అంటే వీ హ్యావ్ been given mandate to use minimum force to control any law and order situation. Ante minimum force kaakunda we don't use any kind of force. And police work itself should be friendly. We have to be friendly with our friendly policing accuser ga company lo the person have to be friendly with customers. Atlage we have to be friendly with our friendly with victim or accused? With victim. With general citizens, not with accused. If we start being friendly with accused, then లా ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా జరుగుతుంది? సార్, ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న ఆస్పిరెంట్స్కి మిమ్మల్ని చూసిన తర్వాత కానీ, లేదా డిపార్ట్మెంట్ రావాలి, పబ్లిక్ సర్వీస్ చేయాలి అనే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఐ లైక్ టు కన్వే మై మెసేజ్ దట్ ఇట్ ఈస్ అ వెరీ సెల్ఫ్ సాటిస్ఫైయింగ్ ప్రొఫెషన్. అండ్ ఒకసారి మీరు యూనిఫామ్ వేసుకుంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడెంటిటీ ఎక్సెప్ట్ పోలీస్ ఆఫీసర్, అంతే. యూ డోంట్ హ్యావ్ ఎనీ కాస్ట్, రిలీజన్, కమ్యూనిటీ, ఏం ఐడెంటిటీ లేదు. ఒకసారి యూనిఫామ్ వేసుకుంటే యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ద పీపుల్ అండ్ ద కిక్ ఇట్ గివ్స్, ద సాటిస్ఫాక్షన్ చాలా మంచి వస్తుంది. సో ఎనీవేస్ ఐ కేమ్ బై చాయిస్ అండ్ ఆఫ్టర్ 9 years, 8 years ఆఫ్ సర్వీస్ ఆల్సో ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇన్ డూయింగ్ దిస్ పోలీసింగ్ డ్యూటీ. అంటే ఆస్పిరెంట్స్కి రమ్మంటారా, ఈ డిపార్ట్మెంట్ రమ్మంటారా పోలీస్కి? ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్లో ఎంత మీరు 24 hours వర్క్ చేసినా థ్యాంక్లెస్ జాబ్ ఉంటుందండి, ఎవరు థ్యాంక్స్ చెప్పరు. థ్యాంక్లెస్ ఉంటాయి, నేచర్ ఆఫ్ జాబ్ ఎట్లా ఉంది. ఐ విల్ నాట్ సే పీపుల్, బ్లేమ్ పీపుల్ ఆల్సో. ఎందుకంటే మన నేచర్ ఆఫ్ జాబ్లో ఏముంటాయంటే వీ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ రైట్స్. ఎవరైనా 2-wheeler వితౌట్ హెల్మెట్ వెళ్తే వీ ఆర్ స్టాపింగ్ మీ. అది హెల్మెట్ వేసుకోండి బాబు, మీరు హెల్మెట్ వేసుకోకుంటే యాక్సిడెంట్ జరిగితే మీరు చనిపోతారు, అతని వెల్ఫేర్ కోసం. కానీ హీ విల్ సీ లైక్ దిస్, మా రైట్ రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, నా బండి, నా రోడ్, నా పబ్లిక్ రోడ్ ఎందుకు మాకు ఆపిస్తున్నారు. ఎవరైనా త్రాగి డ్రైవింగ్ చేస్తే అదర్ పీపుల్కి రిస్క్ ఉంటాయి. హీ మైట్ కాట్ యాక్సిడెంట్ అండ్ కాజ్ డెత్. ఇఫ్ సమ్వన్ ఈస్ నాట్ వేరింగ్ సీట్ బెల్ట్, ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు డిమాండ్ సంథింగ్, నాకు హౌస్ పట్టా కావాలి,
and they want to go and do protest in front of collectorate office. We can't allow that because it will affect functioning of the government department. సో రెస్ట్రిక్టింగ్ రైట్స్ మన మెయిన్ డ్యూటీ కాబట్టి థ్యాంక్లెస్ జాబ్ అంటారు. బట్ ఇది ఎక్సెప్ట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ పని చేయాలి. అది మెచ్యూర్ మైండ్ ఉంటే వాళ్ళు ఎక్సెప్ట్ చేస్తారు ఇది. దెన్ వీ గెట్ సాటిస్ఫాక్షన్ బై సాల్వింగ్ పీపుల్స్ ప్రాబ్లమ్. నాట్ ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ కదా. ఎవరితో ఏమైనా ప్రాబ్లం జరిగితే వాళ్ళకి జస్టిస్ ఆల్సో బి ఎన్ష్యూర్. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ స్టార్ట్ విత్ ద వర్క్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఓన్లీ. కేస్ రిజిస్ట్రేషన్, ఇన్వెస్టిగేషన్, ఆల్ దీస్ థింగ్స్. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ దట్ ఎవరితో ఏమైనా క్రైమ్ జరిగితే వాళ్ళకి జస్టిస్ ఇవ్వాలి అంటే వీ హ్యావ్ టు స్టార్ట్ అండ్ వీ హ్యావ్ టు డూ అవర్ వర్క్ ప్రాపర్లీ. దీంతో మేము సాటిస్ఫాక్షన్ తీసుకుంటాము. థ్యాంక్లెస్ జాబ్ అంటారు, దట్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్. దట్ ఈస్ రీజన్ ఈజ్ మా నేచర్ ఆఫ్ జాబ్ అట్లా ఉంది కాబట్టి. సో every police person knows about this thing, and I will say no one should feel demotivated because of this. అది నేచర్ ఆఫ్ జాబ్ అట్లా ఉంది కాబట్టి. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, వచ్చిన వాళ్ళకి మంచి కిక్ ఉంటుంది అంటున్నారు గౌష్ ఆలం గారు. ఇక్కడ యూనిఫామ్ వేసుకుని పనిచేస్తే బాధితుడు మీ దగ్గరకు వచ్చి ఆయన న్యాయం చేస్తే ఆయన కళ్ళలో ఆనందం, అదొక మనకు సాటిస్ఫాక్షన్ వస్తుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ జాబ్లో ఎలాంటి ఆశించకుండా మనం పనిచేస్తే ఆ జాబ్ నేచర్ అట్టు ఉండదు కాబట్టి మనకు హ్యాపీగా ఉంటుంది. అంతేగాని ఏదైనా ఆశించి పనిచేస్తే మాత్రం ఈ ప్రొఫెషన్ కరెక్ట్ కాదంటూ గౌష్ ఆలం గారు చెప్తున్నారు. ఆయన ఎంత చక్కగా నవ్వుతాడో అంతే కఠినంగా ఉంటారు. ఎవరైనా లా అండ్ ఆర్డర్ కానీ ఒక క్రైమ్ ఎగెనిస్ట్ ఉమెన్ కానీ ఫస్ట్ ప్రకటిస్తున్నారు. ఎవరైనా తోక దాడిస్తే మాత్రం వాళ్ళకి కౌన్సిలింగ్ పేరిట కరెక్ట్ ట్రీట్మెంట్ వెళ్తున్న విషయం పబ్లిక్ చెప్తుంటారు. ఇది గౌష్ ఆలం గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.